ఓం శాంతి శాంతి శాంతి. ఓం పరమపిత పరమాత్మ. ఓం ఓంకు వందనాలు. ఋషులకు, మహర్షులకు, మునులకు, యోగులకు, గురువులకు, ఆచార్యులకు, అధ్యాపకులకు, పెద్దలకు, మాతాపితలకు, శ్రేయోభిలాషులకు, మిత్రులకు, జడచేతనాది చరాచర జగత్తుకు అందరికీ వందనాలు. సర్వేభ్యో నమో నమః. ఓం అథ చాణక్యనీతి దర్పణః శోధ పూర్ణ సంస్కరణ భాష్యకార పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు రాజనీతి సముచ్చయం అనే శాస్త్రాన్ని చాణక్యనీతి దర్పణం అనే పేరుతో రాయడం జరిగింది. 10 అధ్యాయాలు పూర్తి చేసుకున్నాం. 10వ అధ్యాయంలో చివరిలో ఏం చెప్పుకున్నాం? మాంసారులు, శాకారులు, మాంసాహారి లక్షణాలు, శాకాహారి లక్షణాలు ఏమైనా గుర్తున్నాయా? మనిషి శాకాహార్య మాంసాహారి ఎలా నిరూపించగలుగుతారు? మనిషి శాకాహారి గురుజీ. ఎలా నిరూపిస్తారు? ఆయన శరీర నిర్మాణం అంటే మంచి శరీర నిర్మాణం ఒకసారి గమనించుకుంటే అది మాంసాహారి కాదు, శాకాహారి అని చెప్పవచ్చు. అలాగా 9 కారణాలు ఇక్కడ చెప్పబడ్డాయి గురుజీ. చూడకుండా చెప్పండి. గురూజీ చూడకుండా చెప్పాలి. నేను విన్నాం కదా, చదువుకున్నాం కదా. విన్నాం గురుజీ. అయితే ఇతని తాలూకా ఈ దంతాల నిర్మాణం కోరల మాదిరిగా లేదు, అంటే చీల్చి తినే మాదిరిగా లేవు, బలపరుపుగా ఉంటాయి కాబట్టి ఇతను శాకాహారి. రెండోది గురించి ఈ నీళ్ళు తాగేదైనా నాలుగుతో నాకి సపరిచిత అది శాకాహారి. మిగతా వారు మీరు అప్పలనాయుడు గారు మనిషి శాకాహార్య మాంసాహార్య నమస్తే గురుజీ. లక్షణాలు శాకాహారేనండి. అదే మాంసాహార జంతువులకి కూరలాగా ఉంటాయి అవి పళ్ళు. మనకి చెప్పింది చెప్పవద్దు, చెప్పండి అయిపోయినాయి. దంతాల గురించి అయిపోయింది. అయితే ఇవి కతికి తాగుతాయి, అది కతికి మామూలు తాగుతాయి. అవి చెమట అంటే చెమట అనేది కృష్ణ గారు చెప్పకండి ఒకరొకరే. అదే చెమట అంటే మా శాకాహారులకి చెమట పట్టదు. రెండోది ఏంటంటే శాకాహారులకు చెమట పట్టదా? ఎవరికి చెమట పట్టదు? చెమట ఎవరికి రావదు? శాకాహారులకు మాంసాహారులక? శాకాహారులకి చెమట రాదు. రాదా? మీకు చెమట రాదా? మీకు అంటే నేను అలాగే అన్నాను, మీరు తర్వాత అనేసరికి మళ్ళా ఏమని అంటారండి? ఎందుకు మాంసాహారులకి మీకు చెమట వస్తుందా లేదా? చెమట వస్తుంది. శాకాహారం మాంసాహార? శాకాహారే. ఉదాహరణ చెప్పండి. కుక్కలకు చెమట వస్తుందా? ఏమైనా చూసారా కుక్కలకు చెమట రాగా? కుక్కలకు, పిల్లులకు? లేదండి. దగ్గర మాంసాహారి ప్రాణులు కుక్క, పిల్లి చెమట రాగా చూసారా ఎప్పుడైనా? చెమట వస్తుందా? కారుతుందా? ఎండాకాలమైనా, ఎంత ఎండాకాలమైనా? కారదండి. రెండోది ఏంటంటే వాటికి చెమట పడదు. మనిషి శాకాహారాన్ని ఎలా నిరూపిస్తారు? లక్షణాలు వాటికి పేగులు పొట్టుకుంటే మనలో పేగులు పొడవుగా ఉంటాయి. ఎంత ఉంటాయి? మాంసాహారి ప్రాణులు పేగులు ఎంత ఉంటాయి? శాకాహారి ఎంత ఉంటాయి? శాకాహారం పొడవుగా ఉంటాయి. ఎంత? కొన్ని మీటర్లు ఉంటాయి. ఎన్ని మీటర్లు? 100 మీటర్లా? లేదు, 3 మీటర్లు, 2 మీటర్లు, 3 మీటర్లు ఉంటాయి గురించి. చిన్న పేగులు ఎవరికి? శాకాహారులకి 3 మీటర్లు ఉంటాయా? 2 మీటర్లు. 2 మీటర్లా? మాంసాహారికి అవి తక్కువ ఉంటాయండి. కొరత అంటే ఎంత? ఒక
చెప్పుకున్నాం నిన్న. నిన్న నేను వినలేదు గురూజీ. నాకు తెలిసింది నేను చెప్తాను. క్లాస్ వినలేదు. అది ఆ సబ్జెక్ట్ సరే. వినలేదు. అయితే మీరు చెప్పకండి మరి. నాకు తెలిసింది నేను చెప్తున్నాను అంతే. ఇంకా చెప్పండి. సరే ఇంకా చెప్పండి. అవి ఇంకా హ్మ్. సరే ఇప్పుడు మిగతావారు చెప్పండి. మిగతావారు యేసు నిన్న విన్నవారు చెప్పండి. ఇప్పుడు మనిషి మాంసాహారి కాదు శాకాహారి ఎలా నిరూపిస్తారు? లక్షణాలు, ప్రమాణాలు అప్పనాడు గారు మీరు ఆగండి. మిగతావారు మునిశేఖర్ గారు ఉన్నారా? నిన్న విన్నారా? ఓం స్వామి, నమస్తే స్వామి. మనిషి మాంసాహారే స్వామి కాదు స్వామి, నిన్న విన్నాను. ఎందుకంటే సర్వభక్షకుడు అన్ని తింటాడు కాబట్టి మాంసాహారి. ఇది నా తర్కం. మిగతా చెప్పండి. మనిషి మాంసాహారే, శాకాహారి కాదు, అన్ని తింటాడు. అంటే గురూజీ ఈ పళ్ళల్లో ఉన్నటువంటి గుజ్జు కూడా మాంసం అని నిన్న మీరు చెప్పారు. దాని అది కాదు ఇప్పుడు విషయం అది కాదు, తర్కం ఇది. మనిషి మాంసాహారే, ఎందుకంటే చరిత్రలో ఉంది. ఆది మానవుడు మాంసాడు, వేటాడాడు, పచ్చి మాంసం తిన్నాడు. ప్రమాణం ఉంది చరిత్రలో. స్కూళ్ళల్లో కాలేజీలో అదే నేర్పిస్తున్నారు కదా. మానవ చరిత్ర, ఆది మానవుడు మాంసాహారి. ఇప్పుడేమంటారు? ఎలా నిరూపిస్తారు? ఆది మానవుడికి ఇలాంటివన్నీ పంటలు, ఈ ధాన్యం, బియ్యం ఏవో అప్పుడు లభించలేదు కాబట్టి అప్పుడు జంతువులు వేటాడి తిని తన శరీరం రక్షించుకున్నాడని మా వాదన గురించి. కాబట్టి అది అప్పుడు నేను చెప్పేది అదే కదా. మనిషి మాంసాహారే, ఆది మానవుడు. తర్వాత శాకాహారి అయ్యాడా? మరి అంతే గురించి. ఇంత భ్రమలు ఉంటే ఎలా? మనమే. మిగతా చెప్పండి ఎవరైనా. మనిషి మాంసాహారే, శాకాహారి కాదు, ఆది మానవుడు మాంసాహారే. చరిత్రలో ఉంది, అందరు నేర్పిస్తున్నారు, అందరు అదే వింటున్నారు, అదే ఒప్పుకుంటున్నారు. ప్రపంచం అంతా ఒప్పుకుంది కదా. చరిత్రలో దోషం ఉంది. వేదమే ప్రమాణం మనకు, కానీ చరిత్రలో ఉన్న దోషం ఉంది. వేదం మీ వేదం అండి, మాకేం సంబంధం లేదు. మీ వేదం మీరు నమ్ముతారు, నేను నమ్మను కదా. అప్పుడేమంటారు? వేదం మీకు, మాకేం ప్రమాణం కాదు. మాకు చరిత్ర ప్రమాణం, మాకు సైన్స్ ప్రమాణం. చరిత్ర కన్నా ముందు వేదం ప్రమాణం అండి మాది. మేము వేదం ఒప్పుకోం కదా. మరి ఆ వేదం మీరు ఒప్పుకోతే మీరు నాస్తికులమే చెప్పాలి. ఇప్పుడు చెప్పండి, నాస్తికులమే. ఒప్పించండి మమ్మల్ని, మేము నాస్తికులను ఒప్పించండి. మనిషి మాంసాహారే. బయట ఇటువంటి తర్కాలు ఉంటాయి. నాస్తికులు ఇలాగే మాట్లాడతారు. అప్పుడు ఎలా? చరిత్ర ఉంది, అందరూ ప్రపంచం ఒప్పుకుంటుంది కదా. ఆది మానవుడు మాంసాహారి, వేటాడాడు, పచ్చి మాంసం తిన్నాడు. అది చరిత్ర తప్పు గురించి అనుకుంటా. మీరే ప్రపంచం అంతా ఒప్పుకుందా అండి? వాళ్ళకన్నా గొప్ప వాళ్ళ మీరు? అందరు చెప్పుకుంటారు, డాక్టర్లు, ప్రొఫెసర్లు, సైంటిస్టులు ఒప్పుకుంటున్నారు. అంతకన్నా గొప్పవారా మీరు? మనకి మరి ఇలాగే మాట్లాడతారు. అప్పుడే మాట్లాడతారు మీరు. చెప్పండి, తల్లులు ఎవరన్నా తరిగించండి. సరే, ఇప్పుడు శరీర నిర్మాణం కానీ, దంతాల నిర్మాణం కానీ, చెమట విషయంలో కానీ, ఈ శరీర నిర్మాణంలో కానీ ఏ రకంగా చూసుకున్నా సరే శాకాహార లక్షణాలే మనిషికి ఉన్నాయి, కానీ మాంసాహార ఆయన మనిషి మాంసాహారే. మాంసాహారం కృష్ణారావు గారు ఒప్పుకున్నారు కదా, ఆది మానవుడు మాంసాహారే. అప్పుడు ఏం దొరకలేదు, వంట చేసుకోవడం రాదు కాబట్టి పచ్చి మాంసం తిన్నాడు. ఇప్పుడు మానవాళి గారు ఒప్పుకున్నారు. ఇప్పుడు కక్కతీనని అలవాటు చేశారు గురించి. ఆ కక్క అయిపోయింది ఇది గురించి. ఆది మానవుడు తినడానికి అప్పుడే దొరకపోవచ్చు గురించి, ఆకలికి తీర్చుకోవడం చేశాడేమో కానీ అది తప్పు అని నేను అంటున్నాను గురించి. అసలు తప్పు ఒప్పు గురించి తర్వాత అండి. మీరు ఎలా ఒప్పుకుంటున్నారు? ఆది మానవుడు శాకాహారి కాదు, మాంసాహారి, అప్పుడు ఏమి దొరకలేదు, అందువల్ల చంపుకొని వేటాడి తిన్నాడని చెప్పేసి ఎలా ఒప్పుకుంటున్నారు? ఓం నమస్తే గురుజీ. చెప్పండి. ఆది మానవులు అప్పుడు ఉన్నారు, ఇప్పుడు ఉన్నారు. అండమాన్ దీవుల్లో పోతే ఇప్పటికే ఉన్నారు గురుజీ. మాంసం తింటారు, పచ్చి మాంసం తింటారు వాళ్ళు. అక్కడ పనిచేసిన, అక్కడ ఉన్నారు 2 సంవత్సరాలు. ఆ సిద్ధాంతం తప్పని చెప్తున్నారు గురుజీ. సిద్ధాంతం తప్పని ఎవరు చెప్తారు? ఇప్పటికి కూడా వాళ్ళు ఇప్పటికి వస్త్రాలు కట్టుకోరు, వంట చేసుకోవడం రాదు, ఇల్లు కట్టుకోవడం రాదు, పంపుతారు, తింటారు.
ఆది మానవ సిద్ధాంతం అనేది స్వయంగా తప్పని చెప్తారు నేను చూశాను. ఆ నికోవర్ పిల్లలకు నేను చదువు కూడా చెప్పాను. నికోవర్ జాతి పిల్లలు చదువు చెప్పాను. పచ్చి అవును. మాంసం తినడం నేను చూశాను కూడా. పచ్చి చేపలు పచ్చి తింటారు కూడా. వాళ్ళు అనాగరికలు గురుజీ. అవును, అనాగరికలే, కానీ ఆది మానవుడు కదా, మానవుడే కదా. అసలు ఆది అనే పదంకి సనాతనమైన సృష్టి ప్రారంభం నుంచి వచ్చింది ఆది, కానీ ఈ మధ్య వచ్చింది ఆది కాదని వీళ్ళు సైన్స్, వీళ్ళు ఈ 4-5 వేల ఈ 200-300 5,000 ఈ కొన్ని వందల సంవత్సరాల క్రితం చెప్పినటువంటిది అప్పలనాయుడు గారు ఇలా మాట్లాడితే వారు నోరు మూయించలేము. నోరు మూయించే విధంగా మాట్లాడండి. ఇప్పుడు నేను అంటున్నాను, నేను నాస్తికుల వైపు నుంచి మాట్లాడుతున్నాను. నన్ను నోరు మూయించండి, నోరు మూయించాలి. జీర్ణాశయం చిన్నగా ఉంటది గురూజీ. ఎంత ఉంటది పేగులు? వాటికి 3 అంగుళాలు ఏమి ఉంటది, మనకి చాలా 20 3.5 ఫీట్లు 3.5 ఫీట్లు ఉంటది. 3 అంగుళాలు కాదు, 3 అంగుళాలు అంటే ఇంకా మంచిదే. 3 అంగుళాలు అంటే ఎంత? 3 అంగుళాలు అంటే ఎంత? చిన్నగా ఉంటుంది, చాలా చిన్నగా ఉంటది. 3 ఇంచులు 3 ఇంచులు ఉంటుంది పేగులు. 3.5 ఫీట్లు. ఒక వీటికి ఎన్ని ఇంచులు, ఎన్ని అంగుళాలు? 9 అంగుళాలు. 9 అంగుళాలు ఫీటా? 11, 9, 11, 11, 12, 13, 14, 15 చెప్పండి. 11 ఒక వీటికి ఎన్ని అంగుళాలు? అది కూడా 12 అంగుళాలకు 1 ఫీటు. 3.5 ఫీట్లు. 36, 6, 42 అంగుళాలు ఉంటాయి. గురుజీ అవి ఇప్పుడు మాంసాహార తాలూకా జంతువులు ఆయాసం ఎక్కువ పడుతుంటది. ఇప్పుడు కుక్క ఉందనుకోండి, అవి ఆయాసం ఎక్కువ పడుతుంటది, అలసిపోయి అంటుంటది. విషయం ఎక్కడ పోతుంది? ఎక్కడో వెళ్ళిపోద్దు. ఎక్కడో వెళ్ళిపోతే ఓడిపోతాం. నిరూపించాలండి. మాంసాహారి ప్రాణుల యొక్క ప్రేగులు 3.5 ఫీట్లు ఉంటాయి కదా. శాకాహారి అయితే 22 అడుగులు 22 అడుగులు ఉంటాయి. చూసి చెప్తున్నారా? చూడకుండా చెప్పాలి. నేను చూసి చెప్తున్నాను, ఎందుకంటే అబద్ధం ఆడుకోవడం. చూసి చెప్పకండి, చూడకుండా చెప్పండి. మీరు చూసినట్టు నాకు ఇక్కడ నేను చూస్తున్నాను, మీరు చూస్తున్నారని. మీరు చూస్తున్న విషయం నాకు తెలుస్తుంది ఇక్కడ. ఎట్లా సార్? ఇంకోటి గురించి, అవి జంతువులు వాళ్ళకి పుట్టుకతోనే అవి గుణాలు వచ్చేస్తాయి. మనిషికి అట్లా కాదు. ఈత అది అని ఏదైనా నేర్చుకోవాలి, వాటికి స్వతహాగా పుట్టగానే వస్తాయి. ఇప్పుడు శాకాహారి మాంసానికి సంబంధం లేదు కదా. అది శాకాహారి. ఇప్పుడు వినండి, శాకాహారి ప్రాణులు ఉన్నాయి, మేకలు ఉన్నాయి, వాటి కూడా పుట్టగానే ఈత వస్తుంది తెలుసా? మేకలు ఉన్నాయి, గొర్రెలు ఉన్నాయి, ఆవులు ఉన్నాయి, గుర్రెలు ఉన్నాయి, పుట్టగానే వస్తుంది. వాటి కూడా వస్తుంది పుట్టగానే. కళ్ళు తెచ్చుకుంటాయి అని ఉంది కదా గురూజీ. అవి ఆవులు నేర్చుకుంటాయి, ఈత నేర్చుకుంటాయి. ఎవరు నేర్పిస్తారు? ఆవులకు, మేకలకు, గుర్రాలకు, ఏనుగులకు నేర్పించేవారు ఎవరున్నారు అడవిలో? శాకాహార ప్రాణులు ఉన్నాయి కదా, కుందేళ్ళు, జింకలు ఉన్నాయి, వాటి కూడా ఈత వచ్చు. డార్విన్ సిద్ధాంతం ప్రకారం ఏంటి? కోతి నుంచి మానవుడు పుట్టాడని. మరి కోతి శాకాహార మాంసాహారా? మాంసం తినే కోతులు కూడా ఉన్నాయి, ఒకసారి చూసుకోండి. మరి ఏ కోతి? శాకాహారి కోతి. ఏ కోతి? అది దాని పేరేంటి? కోతి నుంచి మామూలు కోతి అంటే చిన్న కోతి. కోతులు రకరకాల జాతుల కోతులు ఉన్నాయి. ఏ కోతి? అంటే సింపాంజీ కాదండి. కొండముచ్చ ఏ కోతి? మనకు కనిపించే ఏ కోతుల దొంగతనం చేసే కోతులు ఉన్నాయి. మనకు కనిపించే సామాన్య కోతుల గురించి. ఈ కోతి నుంచి పుట్టాడు మానవుడు? అసలు కోతి నుంచి పుట్టలేదు అసలు. డార్విన్ సిద్ధాంతం మీరు ఒప్పుకోకపోతే ప్రపంచం అంతా ఒప్పుకుంటుంది కదా, సైంటిస్ట్ ఒప్పుకుంటున్నారు కదా. అది అంత కుదరదు, అజ్ఞానం అంటే కుదరదు. ఒప్పించడం అవసరం ఉంటుంది. మీరు అజ్ఞానం, మీరు మూర్ఖులు అంటే కుదరదు కదా. వాడేమంటాడు? మీరు మూర్ఖుడు, వాడంటాడు. అది కాదు కదా. మీరు అజ్ఞానులు అంటే మీరు అజ్ఞానం, వాళ్ళు ఏమంటారు? మనం అంటాం అనుకోండి మీరు అజ్ఞానులు అని, వారేమంటారు? మన అజ్ఞానం అంటారు. మీరు అజ్ఞానులే, మీరు మూర్ఖులే అంటారు. అది కాదు, నోరు మోయించాలి. నోరు మోయించాలంటే సబ్జెక్ట్ నా దగ్గర ఉందండి, సంపాదించాను, తర్వాత చెప్తాను గురించి. ఇప్పుడు కావాలి. ఇప్పుడు యుద్ధం జరుగుతుంది. మా ఇంట్లో అస్త్రశాస్త్రం ఇంట్లో పెట్టొచ్చాను, తెచ్చుకుంటానంటే కుదరదు.
మేము గురుజీ వారు జరుగుతున్నప్పుడు, యుద్ధం జరుగుతున్నప్పుడే ఆయుధాలు తీయాలి గురుజీ. ఆయుధ ఆయుధాలు ఎప్పుడు దగ్గర ఉంచుకోవాలి. చెప్తుంటాను గురుజీ, ఇప్పుడే ఆయుధాలు ఆయుధ తీయాలి. 15 ఆయుధాలు ఇంట్లో ఉన్నాయంటే కుదరదు. ఇప్పుడు నూరుకుంటాను, ఇప్పుడు పదిన పెడతానంటే కుదరదు. నేను యుద్ధానికి బయలుదేరి వెళ్ళలేదు గురుజీ, వెళ్ళడానికి సిద్ధమైతే మన యుద్ధం ఎప్పుడు సిద్ధం ఉండాలండి. సదా యుద్ధం మనది, 20 బుద్ధితో యుద్ధం. 21 మన ఆయుధాలు అస్త్రాలు కత్తులు కర్రలు కాదు కదా, అవునండి. తర్కంతోనండి. ఇప్పుడు స్వామి వినండి, ఒక ముక్క రాకుండా కూడా నోరు మూయించవచ్చు. అది నేర్చుకోండి, నేను చెప్పేది అది. మనకి ఏమి తెలియకుండా కూడా నోరు మూయించడం నేర్చుకోవాలి. అది మహర్షి దయానంద సరస్వతి గారు మనకి ఇచ్చినటువంటి ఆయుధాలు ఇవి. ఋషుల మహర్షులు మనకి ఇచ్చినటువంటి అస్త్రాలు ఇవే. మనకి ఏమి రాకుండా కూడా నోరు మూయించవచ్చు. ఇది పట్టుకోవట్లేదు ఎవరు. డెక్కలు ఉంటాయి, డెక్కలు వాటికి ఉంటాయి, మన డెక్కలు ఉందాం అనుకుంటా. ఎవరికి డెక్కలు? ఇప్పుడు డెక్కలు ఇప్పుడు గాడిదకి ఆవులకి గాడిదకు డెక్కలు ఉండవు. డెక్కలుంటే మాంసాహారులా? డెక్కలుంటే మాంసాహారులా? డెక్కలు కొన్ని శాఖారులే, ఆవు కూడా శాఖాహారం. మరి ఏమైంది? ఇప్పుడు మీ మాట మీరే ఖండించుకున్నారు. పరస్పర విరోధం అంటారు దీన్ని. మీరే అన్నారు, మీరే ఖండించుకున్నారు. చూడండి, ఓడిపోయారు మీరు. ఇప్పుడు ఇలా ఓడిపోకూడదు అనే ముందు చెప్పండి. మాంసాహారులు నీరు తాగేటప్పుడు ఆ నాలుగుతో నాకి సప్పరించి తాగుతారు గురుజీ. శాఖాహారులు అయితే పీల్చి తాగుతారు గురుజీ. ఇది ఒక లక్షణం. ఒకటి పేగులు, దంతాలు, చెమట, తాగే విధానము, జీర్ణశక్తి, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇప్పుడు అయినప్పుడు కూడా మనిషి మాంసాహారే. మాంసాహారి మనిషి మాత్రం మాంసాహారి మీరు అన్నట్టు. మళ్ళీ అనండి, మళ్ళీ ఎవరు మాంసాహారి అంటే ఇప్పుడు పళ్ళు ఇవన్నీ కూడా మాంసం కింద చెప్తుంది కదా కొన్ని మన పళ్ళు గుడ్డు కూడా మాంసం అనుకోండి మనం అనుకుంటున్నాం. అది ఆ రకంగా మాంసాహారి అన్నాం మేము. అది ఎలా ఒప్పుకుంటారండి? అలా వెంటనే ఎందుకు ఓడిపోతారు మీరు? అప్పనాయుడు గారు వెంటనే ఓడిపోద్దు, ఒప్పుకోకూడదు. మనం ఒక సిద్ధాంతంలో ఉన్నాం, గట్టిగా ఉండాలి, తగ్గకూడదు. స్వామి ఆగండి, మీకు ఒక మాట నేర్పిస్తాను, నేర్చుకోండి. ఏ మాట? నాకు తెలియపోవచ్చు. ఈ మాట అండి, నాకు తెలియపోవచ్చు. ఇప్పుడు ఆలోచన లేదు, నాకు తెలియపోవచ్చు, కానీ సత్యం అది కాదు అని ఒక మాట అనొచ్చు. సత్యం అది కాదు, నాకు తెలియపోవచ్చు, ఇప్పుడు నిరూపించలేకపోతున్నాను, కానీ మీరు నిరూపించండి అని చెప్పాలి. అప్పుడు వినండి, అప్పుడు ఏం చేయాలి? మీరు నిరూపించండి. ఇది నేర్చుకోండి. ఒకటి, మనిషి శాకాహారి అవునో కాదో నేను నిరూపించలేకపోతున్నాను, ఆ యోగ్యత నాకు లేకపోవచ్చు, ఇప్పుడు ప్రమాణాలు లేకపోవచ్చు, నాకు గుర్తుకు రాకపోవచ్చు, లేదా నాకు అంత జ్ఞానం లేకపోవచ్చు. మీరు మనిషి మాంసాహారి అంటున్నారు కదా, మీరు నిరూపించండి. ఇప్పుడు చెప్పండి, ఇప్పుడు ఏమైపోయింది? ఈ మాట అనొచ్చు కదా, మీరే నిరూపించండి, మనిషి మాంసాన్ని నిరూపించండి. మేము శాకాహారి అని చెప్పి నిరూపించలేకపోవచ్చు. మీ సిద్ధాంతం ఏమిటి? మనిషి మాంసాహారి కదా, నిరూపించండి. ఇప్పుడు ఏమైంది? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్. అడ్వకేట్ ఒకటి, ఎవరు అడ్వకేట్ ఉన్నారు? బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ ఒకటి ఉంటుంది. బర్డెన్, రుజువు చేసే బాధ్యత, బరువు. ప్రూవ్ చేసే బాధ్యత ఎవరిది? ఇప్పుడు ఏమైపోయింది? మీరు నిరూపించండి మనిషి మాంసాహారి అని. ఇప్పుడు ఏమైపోయింది? వాళ్ళు నిరూపించా. మనం ఇంకా 4-5 పాయింట్లు చెప్పాం కానీ 4-5 కూడా చెప్పలేరు. మీరు చెప్పాలి. మేము 4 చెప్పాం కదా, కనీసం మీరు చెప్పండి 4. మేము 4 చెప్పినందుకు మీరు కూడా 4 చెప్పాలి. చెప్పండి. ఇప్పుడు మనిషి మాంసాహారే చెప్పండి. మేము శాకాహారులం అని వాదిస్తాను గురుజీ. ఇలా అనండి అంటున్నా నేను, ఇలా అనండి. అంటాం. మీకు మాటలు నేర్పిస్తున్నాను ఎలా వాదించాలో. వాస్తవం గురుజీ. మేము 4 చెప్పాం కదా, మనిషి శాకాహారి అని చెప్పాం, మన లక్షణం చెప్పాం కదా. మీరు మనిషి మాంసాహారి అంటున్నారు కదా,
మీరు 4 చెప్పండి, 4 లక్షణాలు అది చెప్తారా? ఆ రకంగా చెప్పమనండి. అడగ- ఉం? అవును గురించి. ఇప్పుడు ఏమంటారు అప్పుడు? మరొక లక్షణం గురించి, ఆ? ఆ జన్మ సమయంలో ఆ. ఆ మాంసాహారం ప్రాణులు అంటే కన్నులు మూసుకొని ఉంటాయి. అదే ఇవి కూడా కళ్ళు, శాకాహారులు అట్లా అది కాదు, ఇవి కూడా కళ్ళు మూసుకొని ఉంటాయి కానీ తర్వాత కళ్ళు తెరుస్తాయి, తొందరగా తెరిస్తే తిరుగుతాయి, అవి తిరగలేవు. ఈ పిల్లులు గమనించండి, కుక్కను గమనించండి, వారిని అడగాలి. మీరు కుక్కను గమనించారా? కుక్క పిల్లని గమనించారా? పిల్లి పిల్లని గమనించారా? కళ్ళు తెరుస్తాయా? వెలుగులో తిరగలుగుతాయా? చీకట్లో లేవు. పిల్లి చీకట్లో ఈనుతుంది ఎక్కడో లోపల, కుక్క కూడా అంతే, చీకటి చూసుకుని ముందే చూసుకుంటుంది. అది తరికించడము, నోరు మూయించడము అలవాటు చేసుకోండి, లేకపోతే మనం ఓడిపోతాం. మనం ఓడిపోతే మన సిద్ధాంతం, మన ధర్మం ఓడిపోతుంది. దీనివల్ల పాపం అవుతుంది. మనం చేస్తున్న పాపం మీకు తెలిసిన, మనకు యోగ్యత లేకపోవచ్చు, ఒప్పుకోవడం ముందు నాకు యోగ్యత లేకపోవచ్చు, కానీ ఇప్పుడు నేను నిరూపించలేకపోవచ్చు. ఉన్నారు విద్వాంసులు, పండితులు ఉన్నారు, వారితో మాట్లాడండి, లేకపోతే రండి. అలా అంటే మనము అంటే వ్యక్తిగతంగా ఓడిపోవచ్చు. ఇక్కడ ఈ విషయం ఒప్పుకోండి. వ్యక్తిగతంగా మనం ఓడిపోవచ్చు, కానీ సిద్ధాంతం ఓడిపోకూడదు, ధర్మం ఓడిపోకూడదు. మనం ఏం చేస్తున్నాము? నేను ఓడిపోకూడదు అనుకుంటున్నాము, అని ఏదో మాట్లాడేస్తున్నాము, ఏదో సమాధానం ఇస్తున్నాము, ఓడిపోతున్నాము. ఓడిపోతే ఏమైంది? మన పక్షం ఓడిపోయినట్టు. మన పక్షం ఏ పక్షము? వైదిక ధర్మం. వైదిక ధర్మాన్ని మనమే ఓడించేస్తున్నాం కదా. మన వలన, మన కారణంగా వైదిక ధర్మం ఓడిపోతుంది. జరుగుతుంది ఇదే. వైదిక ధర్మానికి అప్రతిష్ట, పరువు పోతుంది. ధర్మం యొక్క పరువు తీసేస్తున్నాం మనమే. ఇది పాపము. మన వలన పాపం జరుగుతుంది, ధర్మానికి హాని జరుగుతుంది. మనం ఏమనుకుంటామంటే నేను ఓడిపోకూడదు అనుకుంటున్నాం, ఏదో ఒకటి అనేస్తున్నాం. నేను ఓడిపోయిన పర్వాలేదు, నాకు నష్టం జరిగిన పర్వాలేదు, నా పరువు పోయిన పర్వాలేదు, ధర్మం పరువు పోకూడదు. ఏమనుకున్నాం? చెడ్డ పేరు వచ్చినా పర్వాలేదు అనుకున్నాం కదా, తిట్లు వచ్చినా పర్వాలేదు. మొన్న అనుకున్నాం, తిట్లు రానివ్వండి, రాని కోపాలు, తాపాలు, శాపాలు రాని. అప్పుడు ఏమైనా అవుతుంది. మనం ఓడిపోవచ్చండి వ్యక్తిగతంగా, మన పక్షం, మన ధర్మం ఓడిపోకూడదు, మన సిద్ధాంతం ఓడిపోకూడదు. ఓడిపోయేది కాదు ఇది. ఈ ధర్మము, ఈ విధానము ఓడిపోదు. ఋషులు చెప్పినట్టు ఆ రకంగా వ్యవహారం చేస్తే ఆ ప్రమాణాలు ముందు ఉంచాలి. భగవంతుడు చెప్పినట్టు మనకు అర్థం కాకపోవచ్చు, ఈ మాట చెప్పాలి, నాకు అర్థం కాకపోవచ్చు ఇప్పుడు, కానీ సత్యం వేరు, సత్యమే ఉంటుంది. ఒకవేళ ఏమి రాకపోతే ఒక మాట చెప్పండి. అట్లా చెప్తే ఆగండి. ఏమి రాకపోతే సత్యాసత్యాలు నిర్ణయం చేయడానికి సిద్ధంగా ఉంటే మాట్లాడండి, లేకపోతే లేదని చెప్పండి. సత్యాసత్యాలు నిర్ణయం చేయడానికి సిద్ధంగా ఉన్నారా? సత్యాన్ని ఒప్పుకోవడానికి సిద్ధంగా ఉంటే మాట్లాడండి. నేను రాకపోవచ్చు, కానీ ఉన్నారు. ఆర్య సమాజంలో పెద్ద పెద్ద విద్వాంసులు, పండితులు ఉన్నారు, ఉద్దండులు ఉన్నారు. మనం ఏమనుకుంటాం? నేనే ముందు వెళ్ళాలి, నేనే గెలిపించాలి అనుకుంటాం. చేత కాకుండా కర్ర పట్టుకోవడమే రాదు, కత్తితో యుద్ధం చేయాలనుకుంటాం. తెలియకుండా ఏదో పోరాటం చేయాలనుకుంటాం. ముందు ఎటువంటి ప్రశిక్షణ లేదు, ఎటువంటి ట్రైనింగ్ లేదు, ఎటువంటి సాధన అభ్యాసం లేకుండా యుద్ధం చేయాలనుకుంటాం. అందుకే ఓడిపోతున్నాం. అర్థమవుతుందా? ఒప్పుకోండి, నేను ఓడిపోయిన పర్వాలేదు, నా ప్రాణం పోయిన పర్వాలేదు, నా పరువు ప్రతిష్ట పోయిన పర్వాలేదు, నాకు చెడ్డ పేరు వచ్చిన పర్వాలేదు, నా ధర్మాన్ని నిలబెట్టుకోవాలి. ఎక్కడ ఓడిపోలేదు కదా స్వామి, ఎక్కడ ఓడిపోయినారు? ఎక్కడ ఓడిపోయినారు? వినండి, ఒకటని మనమే కాదంటే ఎట్లా? ఇప్పుడు ఇంతకుముందు ఏమన్నారు? మనిషి మాంసాన్ని కూడా ఒప్పుకున్నారు కదా, మళ్ళీ కాదన్నారు, మళ్ళీ అవునన్నారు. ఇలా ఉండకూడదు. మనమే మన దాంట్లోనా ఇప్పుడు మాట్లాడేటప్పుడు మనమే అని అది కాదని చెప్పేసి మనమే ఖండిస్తే మన మాటను మనమే. బయట ఎక్కడ మన వాళ్ళు నాస్తికులతో ఎవరు ఓడిపోలేదు స్వామి. మీరు వినంటలేరు. మన వ్యవహారం వల్ల ఓడిపోతున్నాము. మన సిద్ధాంతం ఓడిపోదు, ఎప్పుడు సత్యం ఓడిపోదు, వేదం ఓడిపోదు. మన వ్యవహారం వలన ఓడిపోయేటట్టు చేస్తున్నాం కదా.
ఇది ముందు మనం ఒప్పుకోవాలి. నాకు తెలియకపోవచ్చు, నాకు రాకపోవచ్చు, నా అంత జ్ఞానం నాకు లేకపోవచ్చు, కానీ సత్యం వేరు అని చెప్పాలి కదా. మనం ఏం చేస్తామంటే మనం పోరాటం చేయాలనుకుంటాం, అభిమన్యులాగా వెళ్తాం. పద్మ వ్యూహం ఉంటుంది అక్కడ, చక్ర వ్యూహం, లోపలికి వెళ్ళడం వచ్చు, బయటకు తిరిగి రావడం రాదు కదా. మనం చేస్తున్న పని ఇది, కృష్ణ పని చేయట్లేదు. కృష్ణ నీతి అండి. అభిమన్యు నీతి, అభిమన్యుడు ఓడిపోతాడు కదా. అభిమన్యులాగా ఇరుక్కోకండి, అభిమన్యులు కాకండి, కృష్ణులు కాండి, కృష్ణనీతి పాటించండి. క్రిస్టియానిటీ కాదు, క్రిస్టియానిటీ కృష్ణనీతి, క్రిస్టియానిటీ పద్ధతి కాదు, కృష్ణనీతి పద్ధతిలో ఓడిపోకుండా ఉంటాం. కృష్ణనీతి అదే, చాణక్య నీతి కూడా అదే. చాణక్యుడు ఎక్కడి నుంచి కాదు, కలియుగ కృష్ణుడు. ఈ విషయం తెలుసా మీకు? చాణక్యుడు కలియుగ కృష్ణుడు. తన కోసం కాదు, రాజ్యం కోసం, ధర్మం కోసం చెడ్డ పేరు కూడా తెచ్చుకున్నాడు. కుటిలుడు అని. కుటిలుడు, కౌటిల్యుడు, చాణక్యుడు. ఇంత చెడ్డ పేరు వచ్చింది. కుటిలుడు, కుట్రలు చేస్తాడు, ఇంత చెడ్డ పేరు వచ్చింది. ఆయన ఒప్పుకున్నాడు కదా. మరి మనకు కూడా పేరు రావచ్చు, కుటిలుడు, కౌటిల్యుడు అని పేరు. సిద్ధంగా ఉన్నారా? అప్పుడు ధర్మం గెలుస్తుంది. అందుకే సాధన అవసరం. ముందు యోగాభ్యాసం, యోగ సాధన అవసరం, బయట సాధన కూడా అవసరం. మాట్లాడడం నేర్చుకోవాలి, తరిగించడం నేర్చుకోవాలి, నోరు ముంచడం నేర్చుకోవాలి. ఏమి రాకుండా కూడా మాట్లాడడం నేర్చుకోవాలి. రాకపోవచ్చు విషయం, మన గురించి కూడా మనం పూర్తిగా తెలియకపోవచ్చు, మన ధర్మం గురించి పూర్తిగా తెలియకపోవచ్చు మనం, కానీ మాట్లాడడం వస్తే ఓడించవచ్చు కదా. అంటే పూర్తి విశ్వాసం ఉండాలి మన ధర్మం పట్ల. ఇది సత్యము, ఇది శాశ్వతము, ఇది నిత్యము, వైదిక ధర్మము. ఇక్కడ అటు ఇటు ఉండకూడదు, అవును అవునేమో కాదేమో, అటు సగం సగం ఉండకూడదు, సందిగ్ధం ఉండకూడదు, డోలాయమానం, ఊగిసలాట పనికిరాదు. గట్టిగా ఒప్పుకోండి, వైదిక ధర్మం సత్యం, సనాతనం, నిత్యం. ఎటువంటి సత్యం అంటే సదా సత్యం, ఇది సదా సత్యం, ఇది ఎప్పుడు సత్యమే. ఒప్పుకుంటున్నారా? సందేహం ఉందా? ఒప్పుకుంటుంది. ఇప్పుడు చెప్పండి, మనిషి శాకాహారం మాంసాహారి? శాకాహారి. నిరూపించాల్సి వస్తే నిరూపించాలి. మరి ఉన్నాయి కదా మన దగ్గర చాలా యాగాలు ఉన్నాయి, ఎన్నో ఉన్నాయి. వారిని అనిపించవచ్చు. మనం ఏం చెప్పకుండా ముందు ఈ ఉపాయం పాటించండి. మనము వారు ప్రశ్నిస్తే సమాధానం చెప్పడం ప్రారంభించకూడదు, గుర్తుంచుకోండి. ఎవరైనా ప్రశ్నించినప్పుడు, ఇటువంటి వ్యవహారం వచ్చినప్పుడు, తర్క వితర్కలు వచ్చినప్పుడు, ఎదుటి వారు ప్రశ్నిస్తే వెంటనే సమాధానం ఇవ్వకూడదు. ప్రశ్నిస్తే ఎదురు ప్రశ్న వేయాలి, ఎదురు ప్రశ్న ఉండాలి. మన ప్రశ్నిస్తుండాలి, వారు చెబుతుండాలి, వారి సమాధానం మన ప్రశ్న. మన ప్రశ్న అంటే అర్థం ఏంటి? మన ఆధిపత్యం ఉంటుంది అప్పుడు. అంటే మన మనసును వారు లొంగ తీసుకుంటారు. ఈ ప్రశ్న ఉత్తరాల వ్యవహారం ఎటువంటిదంటే సమాధానం ఇచ్చేవాడు లోకమైపోతాడు. గుర్తుంచుకోండి, సైకలాజికల్గా సమాధానం ఇస్తుంటే మనం తగ్గినట్టు లెక్క. గొప్ప కాదు నిజానికి, సమాధానం ఇవ్వడం అనేది గొప్ప కాదు, ప్రశ్నించడమే గొప్ప. ప్రశ్నించేవాడు ఆధిపత్యం ఉంటుంది కదా. ఇది ఒక ఆయుధం, ఇది ప్రశ్నించడమైన ఆయుధం. ప్రశ్నలు నేర్చుకోండి, ప్రశ్నలు. సరేనా? సరే, ఈ చర్చతో మీరు ఏం నేర్చుకున్నారో చెప్పండి ఒకసారి. ఈ చర్చ వలన సమయం వ్యర్థమైందా? ఏమైనా ప్రయోజనం ఉందా? లాభం జరిగిందా? చాలా లాభం జరిగింది సార్. చాలా లాభం. తర్కం ఎలా చేయాలి అనేది నాస్తికులను మనం ఎవరికైనా బయట మన సిద్ధాంతాన్ని మనం గట్టిది, ఇది సత్యం అని చెప్పాలంటే ఎలా చెప్పాలనేది నేర్చుకున్నాం సార్. ముందుగా మన సిద్ధాంతం ముందు చెప్పకూడదు, ముందు వారి సిద్ధాంతం అడగాలి. సామాన్యంగా వారు చేసేది ఇదే, మీ సిద్ధాంతం ఏమిటని వెంటనే మనం సంతోషంగా, ఉత్సాహంతో, అతి ఉత్సాహంతో వైదిక ధర్మకి జయ అని చెప్పేసి ముందుకెళ్తాం. అక్కడే పట్టుకుంటారు. ఇది వైదిక ధర్మం అంటున్నారు కదా, ఏమిటి వైదిక ధర్మము, గొప్ప ఏమిటి అని అడుగుతారు. అయిపోయిందా? ప్రశ్న మొదలవుతుంది. అది కాదు, మనం అడగాలి, అసలు మీ సిద్ధాంతం ఏమిటి, మీ మార్గం ఏమిటి, మీ పక్షం ఏమిటి, అప్పుడు మాట్లాడండి మాతో. ఏ పక్షం లేదని వాళ్ళు అంటారు, మా పక్షం ఏ పక్షం లేదండి అంటారు. అయితే మేము మాట్లాడమని చెప్పాలి. ఏ పక్షం లేదు, నేను మాట్లాడడం ఎందుకు మీతో? మీరు నిరూపించాలంటే ఎందుకు? మీరు నిరూపించాలండి అంటారు.
ఎందుకు నేర్పించాలి? ఎందుకు చెప్పాలి మీకు? కరెక్ట్ సార్, అట్లా మాట్లాడాలి. ఎందుకు నేర్పించాలి? మా అధికారిగా నీకేం హక్కు ఉంది, ఏం అధికారం ఉందని ఎందుకు అడుగుతున్నావు? ఎందుకు చెప్పాలి నీకు? అవసరం లేదు కదా. మీరు చెప్పండి మరి, మేము అడుగుతా మీరు చెప్పండి. ప్రశ్నలు మా దగ్గర కూడా ఉన్నాయి కదా. మా ప్రశ్నకు మీరు సమాధానం చెప్పండి, అప్పుడు మాట్లాడండి. మీకు తెలియదు, విజయవాడలో ఒకరు ఉన్నారు, సత్యాన్వేషణ మండలం ఏదో ఒకటి ఉంటుంది అక్కడ, పేరేంటి, పుట్ట సురేంద్రబాబు పేరున్నారా? పుట్ట సురేంద్రబాబు వారి శిష్యుడు ఇంకా తయారయ్యారు. వారి శిష్యుడు మనోహర స్వామి ఇంకా ఉన్నారు. మన పాతూరు రాధాకృష్ణ గారు ఉన్నారు అందులో, వారి శిష్యులే. ఆర్య సమాజం కానీ పాతూరి రాధాకృష్ణరావు గారు వారి శిష్యులే. వారి మాటలు సురేంద్రబాబు గారి ఆ పుట్ట సురేంద్రబాబు గారి మాటలు వస్తాయి ప్రశ్నల్లో, గమనించండి. ఆర్య సమాజం వైపున ఆయన శాస్త్రార్థం చేయడానికి సిద్ధమవుతున్నారు గురించి చాలా అంటే. సిద్ధమైతే మంచిదే, కానీ సిద్ధాంతం పట్టేం లేదు కదా. ఇంత ముందు మాత్రం ఉండొచ్చు గురించి, ఈ మధ్య మాత్రం 10 సంవత్సరాల ఉంది. మంచివాడే, మనిషి తపన ఉన్న వ్యక్తి అదేం కాదు, గొప్పవాడే. నాకు పరిచయమే. ఒకసారి నాతో ఇలా మాట్లాడితే అదే అన్నాను, ప్రశ్న అంటే మీరే ప్రశ్నించడమే ఉంటుందా, మాకు కూడా ప్రశ్నించే అధికారం ఉందా నేను అడిగాను. మా ప్రశ్నకు సమాధానం ఇవ్వడానికి సిద్ధంగా ఉంటే నాతో మాట్లాడండి అన్నాను. ప్రశ్న మీరేనా? మాకు కూడా ప్రశ్నలు ఉంటాయి కదా, నేను కూడా ప్రశ్నిస్తాను, అప్పుడు సమాధానం ఇచ్చి మాట్లాడండి. యుక్తి ఉపయోగించాలి గురించి మీరు అన్నట్టు. అంతే. అప్పటి నుంచి నాకు ఫోన్ చేయని మాట్లాడితే సార్ భయపడతారు ఇప్పుడు నాతో మాట్లాడడానికి. అందరు సబ్జెక్ట్ లేనప్పుడు ఆ యుక్తి ఉపయోగించాలి. మీరు ఉంటే సబ్జెక్ట్ అందరికి ఉంటుంది అంటే ఒకటి గుర్తుంచుకోండి, సబ్జెక్ట్ 100% సబ్జెక్ట్ ఎవరికి ప్రపంచంలో, ఎంత గొప్పవాడ, ఎంత పండితున్న విద్వాంసుడైనా 100% సబ్జెక్ట్ ఉంటుంది ఎవరికైనా. ఉండదు. అక్కడ ఈ బలహీనత పట్టుకోవాలి మనం. 100% సబ్జెక్ట్ ఎవరికి ఉన్నదా ఎవరైనా ప్రపంచంలో? ఎవరికైనా ఉందా? ఉండదు. నాకు లేదు, మీకు లేదు, ఎవరికి లేదు, ఋషులకు కూడా లేదు, మహర్షి కూడా లేదు, ఎవరికి లేదు. ఎందుకు తగ్గడము? ఎందుకు ఓడిపోవడం? మీరు జ్ఞానులా అజ్ఞానులా? మీరు జ్ఞానులా అజ్ఞానులా? తెలిసిన దాంట్లో జ్ఞానులమే, తెలియని దాంట్లో అజ్ఞానులమే. మరి అంతే కదా, ఎటు వాళ్ళు కూడా అంతే కదా. ఎవరైనా ప్రశ్నిస్తే ఒకటి మరొక ఉపాయం గుర్తుంచుకోండి, ఈరోజు ఇవన్నీ నేర్చుకోండి. ఎవరైనా శాస్త్రం తీసి, మనుస్మృతి కానీ, భగవద్గీత కానీ, రామాయణం మహాభారతాలు కానీ, వేదాలు కానీ, ఉపనిషత్తులు, దర్శనాలు కానీ, శాస్త్రాల విషయం తీసి అడిగారనుకోండి, ఒక ప్రశ్న అడగండి. అడిగేవారిని నాస్తికులు కానీ, కమ్యూనిస్టులు కానీ ఎవరైనా అడిగితే, మీరు ఆ శాస్త్రాలను చదివారని అడగండి. ఏమడుగుతారు? మనుస్మృతి అనుకోండి, మనుస్మృతి మొత్తం శాంతం పూర్తిగా చదివారు, అధ్యయనం చేశారని అడగారు. చేశామంటారు. ఏ శాస్త్రం అది? ఏ పబ్లిషర్ ఎవరు? ఆ వ్యాఖ్యాత ఎవరు? ఆ భాష రాసింది ఎవరు? ఎవరి అనువాదము అన్ని అడగాలి. ఏ అనువాదం? మీరు చదివిన పుస్తకం ఏ పుస్తకం అది అడగాలి. మీరు ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసి అడుగుతున్నారు ఈ ప్రశ్నలు? దేని ఆధారంగా? వాళ్ళు చెప్తారు అనుకోండి, ఫలానా చెప్తుంటారు ఏదో పేరు, దానికి తెలిసిపోతుంది వారు ఏ శాస్త్రాన్ని అధ్యయనం చేసినారో తెలిసిపోతుంది మనకు. ఏ పబ్లిషరు అంటే, ఏ ప్రకాశకులు అంటే, వారు వ్యాఖ్యానం చేసింది ఎవరు. ఇప్పుడు మనం ఈ చాణక్యనీతి పుస్తకాన్ని ఈ జగదీశ్వరానంద సరస్వతి గారు భాష్యకారుడు, అతను భాష్యం చేసిన దాన్ని మనం అధ్యయనం చేస్తాం. ఇక్కడ చెప్పాం కదా, ఇక్కడ విషయం రోజు చెప్పుకుంటాం. చాణక్యనీతి దర్పణ పేరుతో పరమహంస స్వామి జగదీశ్వరానంద సరస్వతి గారు భాష్యం చేసినారు. దాన్ని మనం చెప్పుకుంటున్నాం, చదువుకుంటున్నాం, అధ్యయనం చేస్తున్నాం చెప్తున్నాం. అలాగే వారు కూడా చెప్తారు కదా. ఈ ప్రశ్న అడగడం మనకు రావట్లేదు. వారు వేదాల గురించి విమర్శిస్తారు, రకరకాల శాస్త్రాల గురించి విమర్శిస్తారు. మనం ఇది అడగాలి, మీరు ఏ శాస్త్రం ఆధారంగా ప్రశ్నిస్తున్నారు? మొత్తం చదివారా? ఇంకోటి గుర్తుంచుకోండి, ఆ శాస్త్రాల శాస్త్రం ఉన్న భాష ఏమిటి? ఇప్పుడు వేదం అనుకోండి, ఉపనిషత్తులు, దర్శనాలు ఏ భాషలు ఉన్నాయి? మూల భాష ఏమిటి? అప్పుడు ఏమంటారు? చెప్పండి, సమాధానం చెప్పండి. సంస్కృతం మీకు వచ్చా? తర్వాత ప్రశ్న, సంస్కృతం మీకు వచ్చా?
మీకు సంధులు సమాసాలు వచ్చా? అక్కడే ఓడిపోతారు. ప్రత్యయాలు ఉపసర్గలు వచ్చా? వ్యాకరణం వచ్చా? ధాతుపాఠం వచ్చా? పునాది కోశం వచ్చా? మహాభాషం వచ్చా? అధ్యయనం అయిందా? మీ గురువు ఎవరు? మీ గురువు ఎవరు? ఎక్కడ అధ్యయనం చేసినారు? క్రమంగా అధ్యయనం చేసినారా? ఏ శాస్త్రం గురించి అడిగినా, గణితం అయినా, ఏ శాస్త్రం అయినా, ఇంగ్లీష్ అయినా, ఫిజిక్స్ అయినా, కెమిస్ట్రీ అయినా చదవకుండా ఎవరైనా ప్రశ్నిస్తారండి? అధ్యయనం చేయకుండా. ప్రశ్నించేవాడు అధ్యయనం చేస్తా చేయడా? అధ్యయనం చేయాల్సింది. మీరు చేయకుండా ఎలా అడుగుతున్నారు మరి? మీరు మీకు సంస్కృతమే రాదు, ధాతుపాఠం రాదు, వ్యాకరణం రాదు, ఆ సంధి విచ్ఛేదం చేయడం రాదు, ఎలా అడుగుతారు మరి? నేర్చుకుంటారండి, అప్పుడు మాట్లాడండి. అయిపోయిందా? సమాప్తం. అయిపోయింది. ఇది పాటించండి, మిమ్మల్ని ఎవరు ఓడించరు ఇక. ఓకే సార్. సరిపోయిందా? సరిపోయింది సార్, సరిపోయింది. 11 అధ్యాయం చూద్దాం. చెప్పండి. శాస్త్రార్థమే జరగదు, ఈ మాట్లాడేసరికి అయిపోతుంది. మరి వీళ్ళు మనం ఓడించలేము. అవునండి, శాస్త్రార్థం అవసరం లేదు. అంటే ముందు ఇవి బేసిక్స్ కదా. అధ్యయనం చేయకుండా ఎలా ప్రశ్నిస్తావు? శాస్త్రం పరిచయం లేదు, ఎలా అడుగుతావు నువ్వు? నీకు ఒకటి రెండే రావు, ఎక్కల గురించి ఎలా అడుగుతావు? ముందు ఒకటి స్వామి మహర్షి దయానంద సరస్వతి కూడా శాస్త్రార్థంలో అందరూ ఇట్లనే వెంటనే వెళ్ళిపోయే వాళ్ళు అందరూ. అంతే మరి. స్టార్టింగ్ లోనే ముందు బిర్రుగా వచ్చేవాళ్ళు, మొదట్లోనే చూసి ఒకటి రెండు అడిగితేనే ఇంటి వెళ్ళిపోయేవాళ్ళు అందరూ తప్పించుకొని. ఇదే భాష రాకుండా ఎలా అడుగుతారు మీరు? మీకు భాష రాదు. మహర్షి చేసినటువంటి ఇదే పెద్ద పని. మహాభాష్యం ఆధారంగా అడిగేవారు. అష్టాధ్యాయి ధాతుపాఠం ఆధారంగా, నిఘంటు ఆధారంగా, నిరుక్తం ఆధారంగా అడిగేవారు. ఈ ఆయుధాలు ఇచ్చింది ఎవరు? విరజానంద సరస్వతి గారు ఇచ్చారు ఈ ఆయుధాలు. నిఘంటు, నిరుక్తము, మహాభాష్యము, వ్యాకరణం, ఈ అష్టాధ్యాయి. కలియుగంలో మొట్టమొదటి తెలుసుకున్నటువంటి ఈ రహస్యం తెలుసుకున్నటువంటి బ్రహ్మర్షి విరజానంద సరస్వతి గారు. చాలా గొప్ప గొప్ప ఆత్మ. అసలు ఈ రహస్యం అసలు తెలుసుకున్నది వారే ముందుగా. దాన్ని పాటించండి. ఇవి అడగండి. మీకు నిరుక్తం, నిఘంటు వచ్చా? ధాతుపాఠం వచ్చా? అష్టాధ్యాయ మహాభాష్యం ఇటువంటి వచ్చా అని అడగండి. అయిపోయింది. మీకు భాష రాకుండా ఏది అర్థం? అసలు మూల భాష మీకు రాదు కదా. మీరు చదివింది ఏమిటి? అనువాదాలు చదివారు కదా. సరే పోనీ అనువాదం, ఏ అనువాదకుడు ఎవరు? ఎవరు అనువాదకుడు? ఏ మ్యాక్సిములర్ ఎవరు ఉంటారు? ఆ మ్యాక్సిములర్ సంస్కృతం వచ్చా? మరి అటువంటిప్పుడు ఇంగ్లీష్లో చదువుకొని ఏదో భాషలో అనువాదం చదువుకొని వస్తారు. అనువాదమే కదా. దాని పేరు అనువాదం, తర్వాత వాదం. అనువాదం అంటే ఏంటి? తర్వాత వాదం. అనువాదం తర్వాత వాదం కదా. తర్వాత వాదించండి, ఇక తర్వాత రండి, తెలుసుకొని రండి. అంటే మనకు ధైర్యం, విశ్వాసం ఉండాలి మాట్లాడేటప్పుడు. గురుజీ, ఇప్పుడు మీరు ఇందాక అన్నాను కదా, అస్త్ర శస్త్రాలు అని అన్నాం కదండి. అవన్నీ కాదు. ఇప్పుడు ఇక్కడ ఇందులో విచార శాస్త్రం కానీ, ధర్మశాస్త్రం కానీ, శ్రీకృష్ణ మహాభారతం, జైన యోగ శాస్త్రం కానీ, మనుస్మృతి కానీ, ఖురాన్ నురాన్ కానీ, సంత కబీర్ కానీ, స్వామి దయానందుడు, స్వామి వివేకానందుడు, ఋగ్వేదము, గురునానక్, యేసు ప్రభు, జార్జ్ బర్నార్డ్ సాయ్, రవీంద్రనాథ్ ఠాగూరు, చరిత్ర, రాజర్షి టండన్, ఇవన్నీ ప్రమాణాలు మాంసాహారం గురించి కాదు అని చెప్పేసి ఇది మన తిన అభక్ష పదార్థం అని ప్రమాణాలతో సహా రాశారు గురుజీ. అవునండి, మీరు ఎన్న రాశారు? నేను ఒప్పుకోను కదా. అయిపోయింది. మీరు చెప్పిందే కరెక్ట్, అసలైనటువంటి ప్రమాణం కనిపిస్తుంది. కాదు కాదు, నోరు ముయించిన తర్వాత ఏమన్నా మాట్లాడండి. ముందు మన వైపు తెచ్చుకున్న తర్వాత చెప్తూ వింటారు, కానీ ముందు వినరండి. వాళ్ళ అహంకారాన్ని తగ్గించాలి ముందు. మీకు తెలియదు, వాళ్ళకు అహంకారం ఉంటుంది. కమ్యూనిస్టులకు, నాస్తికుల, వీళ్ళకు అది అక్కడ దెబ్బ కొట్టాలి. అప్పుడు చెప్పినట్టు వింటారు. నేను చేసే పని అదే. నా దగ్గరకు వస్తారు కమ్యూనిస్టులు అంటే, అటువంటి వాళ్ళు వస్తారు. మా పాత మిత్రులు కొందరు ఉంటారు, జర్నలిస్టులు, అటువంటి వాళ్ళు, పాత వాళ్ళు వచ్చి ఇట్లా పిచ్చి పడితే మన నోరు మూయిస్తాను. ఇలాగే ముందు చెప్పింది వినండి. మీకు పదాలకు అర్థం తెలియదు, ఏం మాట్లాడతాను అంటాను. ఒకటే, మీకు పదాలకు అర్థం తెలుసా? దేవుడు అంటే ఏ దేవుడు? అసలు దేవుడు అనే పదానికి అర్థం తెలుసా? దేవుడు అనే శబ్దానికి అసలు రూట్ వర్డ్ ఏంటి తెలుసా? తెలియదు. మరి మాట్లాడకండి. ఇంకా దేవుడి గురించి ఎందుకు మాట్లాడతారు? అయిపోయింది.
ముందు అహంకారం తగ్గించాలి, ఎదుటివారి యొక్క అహంకారాన్ని. భయపడాలి మనతో మాట్లాడాలంటే, మరి తర్వాత మరొక ప్రశ్న వేయడానికి భయపడాలి. అలా చేశారు, అప్పుడు చెప్పినట్టు వింటారు. సరేనా? ఓకే సార్. సరే రండి, సరే గురుజీ. ఇక్కడికి రండి. చాణక్యుడు ఎటువంటి వాడు? చాణక్యులు రండి. చాణక్యుడు చిన్నకనే కలియుగ కృష్ణుడు. కలియుగ కృష్ణుడు, కలియుగ కృష్ణుడు. కలియుగ శ్రీకృష్ణుడు. నా పేరు అథ ఏకాదశోధ్యాయ ప్రథమ శ్లోకం. దాతృత్వం, ప్రియవక్తృత్వం, ధీరత్వం, ఉచితజ్ఞత అభ్యాసేన న లభ్యంతే చత్వారః సహజ గుణాః. తెలుగు అర్థం చెప్పండి కృష్ణారావు గారు. దానము చేయు స్వభావము, మధురముగా మాట్లాడుట, శౌర్యము, పరాక్రమము, ఉచితానుచితముల నిరింగుట, పాండిత్యం అనునవి అభ్యాసం వలన లభింపవు. ఈ 4 గుణముల స్వాభావికములు. వివరణం: నిరంతర అభ్యాసం వలన మానవుడు అనేక గుణములను పొందగలడు, కానీ అన్ని గుణములను పొందలేడు. కొన్ని స్వాభావిక గుణములుండును. పై శ్లోకములోని ఇట్టి స్వాభావిక గుణముల వర్ణన కలదు. ఇట్లే మరొక ఆలోచన పరుడు చెప్పాను. శతేషు జాయతే శూరః, సహస్రేషు చ పండితః, వక్త దశసహస్రేషు దాత భవతి వా స వా. 100 కొలది మనుషులలో ఒకడు శూరుడైన వాడు, 1000 కొలది మనుషులలో ఒకడు పండితుడు, 10,000లో ఒకడు వక్తయు పుట్టవచ్చును. కానీ దాతృత్వము కలవాడుండునా లేదా అనున్నది సందేహము. దానము ప్రియవాక్య సహితము, జ్ఞానము అగర్వం, క్షమాన్వితం శౌర్యం, యుక్తం త్యాగనియుక్తం, దుర్లభమే చతుర్భద్రం. దుర్లభం ఏతత్, దుర్లభం ఏతత్, చతుః భద్రం. దుర్లభం ఏతత్ చతుః భద్రం. మధుర వచనములతో దానమిచ్చుటయు, అహంకారము లేని జ్ఞానము, ఓర్పుగల శౌర్యము, త్యాగముతో కూడిన ధనము అను శ్రేష్ఠ గుణములు దుర్లభములు. అవండి. నమస్తే. ఏమర్థమైంది? ఇది స్వాభావిక గుణాలు. దానం ఇవ్వడం, ఇప్పుడు డబ్బు ఉంటే ఇవ్వడం కాదు. డబ్బున్న వాళ్ళందరూ కూడా, కోటీశ్వరులందరూ కూడా దానం చేస్తారని అనుకోకూడదు. డబ్బు ఉండడమా కదా, డబ్బు కానీ ఏదైనా ఇచ్చే గుణం, అది గుణం, స్వభావం ఉండాలి, స్వాభావికం ఉండాలి. అలాగే భాషణ కూడా, అంటే కంఠం, ఇక్కడ మధుర భాషణం అంటే కంఠము, అది స్వాభావికంగా ఉంటుంది. ప్రయత్నం చేస్తే కొంతవరకు కావచ్చు, కానీ స్వాభావికంగా కంఠం ఉంటుంది, స్వరం. శూరత్వం కూడా అంతే. శూరత్వం కూడా తెచ్చుకుంటూ వచ్చేది కాదు. పిరిగితనం లోపల ఉంచుకొని మేకపోతు గాంభీర్యం చూపిస్తే సరిపోదు. శూరత్వం లోపల ఉండాల్సి వస్తుంది. ఆ ధైర్యము, సాహసం అనేది లోపల ఉంటుంది, స్వాభావికం ఉండాలి. అలాగే పాండిత్యం అనేది, ఇక్కడ పాండిత్యం అంటే ఏ పాండిత్యం అనుకుంటున్నారు చెప్పండి ఎవరైనా? శ్లోకంలో పాండిత్యం లేదు, పదము లేదు. ధీరత్వం, ఉచిత జ్ఞత ఉంది. ఉచిత జ్ఞత అనువాదంలో పాండిత్యం అన్నారు. ఇక్కడ పాండిత్యం అంటే జ్ఞానం పొందటం. జ్ఞానం అంటే ఏంటి? విదుర నీతిలో ఆరంభంలో ఒక శ్లోకాలు వచ్చినాయి. వెంటనే అర్థం చేసుకునే గుణము, కష్ట సుఖాల్లో సమానంగా ఉంచుకునే గుణము, ఇటువంటి ఉన్నవాడు పండితుడు. వెంటనే అర్థం చేసుకుంటాడు, తర్వాత సుఖ దుఃఖాల్లో సమానంగా ఉంటాడు. అటువంటి వాళ్ళు పండితుడు. ఆ పండితుడు అన్నమాట. స్వార్థం లేనివాడు, ఈశ్వరోపాసకుడు పండితుడు. ఇదంతా కూడా లోపల ఉండాలి, స్వాభావికంగా ఉండాలి అని చెప్తున్నారు. అభ్యాసం ద్వారా కొంత అవుతుంది. ఇది మొత్తం అభ్యాసం చేస్తేనే పాండిత్యం వస్తుంది. ఉదాహరణకు వైరాగ్యం అనుకోండి, అభ్యాసం చేస్తే వైరాగ్యం వస్తుంది ఎవరికైనా? అభ్యాస వైరాగ్యం చేయండి, ఎవరైనా ఉన్నారా? ఎవరన్నా అభ్యాస వైరాగ్యం అంటే వైరాగ్య అభ్యాసం, వైరాగ్యం 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 అంటే వైరాగ్యం వస్తుందా? ఎలా అభ్యాసం చేస్తారు? కాదు, స్వాభావికం ఉండాలి ఇటువంటి. అలాగే శూరులు అనేవారు
వందలలో ఒకడు ఉంటాడట, వేలలో ఒకడు పండితుడు. అంటే సరైనటువంటి జ్ఞాని అన్నమాట. పండితుడు అంటే జ్ఞాని, సరిగా తెలిసినవాడు, వివేకి అని అర్థం. వక్త 10,000లో. ఇక దాత 10,000 దాటితే ఇంకేముంటాయి? 1,00,000 అనుకోండి. 1,00,000లో ఒకడు దాత ఉన్నాడో లేదో చెప్పడం కష్టం. భవతివా నవ ఉన్నాడో లేదు చెప్పడం కష్టం అంటున్నారు. ఇచ్చే గుణం అని అంత గొప్పది ఇక్కడ. శూరుడు ఉండవచ్చు, పండితుడు ఉండవచ్చు, వక్త ఉండవచ్చు, కానీ దాత అనేది సందేహం అంటున్నారు. ఇచ్చే గుణం అనేది చాలా గొప్ప గుణం అని చెప్పడానికి. ఈ మధురవాణి దానం అంటే దానము ఎలా చేస్తారు? తిట్టుకుంటూ దానం చేస్తారా? అన్నం పెట్టేటప్పుడు తిట్టుకుంటూ, మూలుకుంటూ ఎలా దానం చేస్తారు? భోజనం పెట్టుకుంటూ. భోజనం ఎలా పెట్టాలి? వచ్చిన అతిథికి, ఇంటికి వచ్చిన అతిథికి భోజనం ఎలా పెడతారు? తిట్టుకుంటూ, ప్రేమతో, శ్రద్ధతో దానం చేయాలి. మధురవాణి దానం ప్రియవాక్య సహితం. దానం ప్రియవాక్య సహితం. ప్రసాద బుద్ధితో, అహంకార రహితం. జ్ఞానం ఉంది కానీ అహంకారం ఉండకూడదు. నేనే గొప్ప జ్ఞానిని, మహాపండితుని అనుకోకూడదు. జ్ఞానం అగర్వం అన్నారు. జ్ఞానం అగర్వం. క్షమాన్వితం, శౌర్యం. శౌర్యం ఉండాలి, కానీ క్షమించే గుణం కూడా ఉండాలి. ఎవరు క్షమించే అధికారం ఎవరికి ఉంటుంది? యోగ్యత ఉండాలి. శౌర్యం ఉండి, సాహసం ఉండి, బలం ఉండి వాడు క్షమించగలుగుతాడు. చేతగాక క్షమించడం కాదు. చేతగాక క్షమిస్తున్న పో అంటే కుదరదు. చేతగానితనం క్షమాపణ కాదు. చేతనయ్యి కూడా క్షమించే గుణం ఉండాలి. అది శౌర్యం. క్షమాన్వితం, శౌర్యం. విత్తం, ధనం ఉంది, త్యాగం ఉండాలి. పంచే గుణం ఉండాలి, ఇచ్చే గుణం ఉండాలి, త్యాగం చేసే గుణం విత్తం అయితే. ఈ గుణాలు చెప్పడం జరిగింది. విత్తం త్యాగనియుక్తం, త్యాగంతో కూడుకున్నటువంటి ధనం. ఇదంతా కూడా దుర్లభం అంటే ఈ 4 దుర్లభం. ఏతత్ చతుహు అంటే 4 ఈ శ్రేష్ఠ గుణాలు దుర్లభం అన్నారు. దుర్లభం ఏతది, ఇవన్నీ కూడా ఈ శ్రేష్ఠ గుణాలు దుర్లభం. 2వ శ్లోకం చూడండి. ఆత్మవర్గం పరిత్యజ్య పరవర్గం సమాశ్రయేత్ స్వయమేవ లయం యాతి యథా రాజ అన్యధర్మతః. చెప్పండి తెలుగు అర్థం. తన సముదాయమును విడిచి ఇతర సముదాయం ఆశ్రయించినచో అతడు తనంత తానే నాశము పొందును. రాజు అన్యధర్మమును ఆశ్రయించిన నష్టం పొందును. కొన్ని గ్రంథములలో అన్యధర్మత బదులు అతిధర్మత అను పాఠం కలదు. దాని ప్రకారము రాజు మిక్కిలి అధర్మపరుడైనచో నష్టపడును. వివరణం. బృహస్పతి కూడా ఇట్లే చెప్పెను. యశ నా జ్ఞాయతే శీలం యస్య న జాయతే శీలం నా కులం నచ సంశ్రయః నా తేన సంగతిం కుర్యాత్ ఇతి వాచః బృహస్పతిః. ఇతి ఉవాచ బృహస్పతిః. కుర్యాత్ ఇతి ఉవాచ వాచ బృహస్పతి. ఇది పంచతంత్రములో 4:27. ఎవనికి కులము శీలము ఆశ్రయమునవి తెలియవో అతనితో సాంగత్యము చేయరాదు అని బృహస్పతి చెప్పాను. ఓ నమస్తే. బృహస్పతి పంచతంత్రంలో ఉన్నటువంటి శ్లోకం ఇది. శ్లోకం. కులం అంటే ఇక్కడ వంశము, శీలము, ఆశ్రయం, వీటి యొక్క జ్ఞానం తెలిసి ఉండాలి. తెలియని వాడిని సంగత్యం చేయకూడదు, సాహసం చేయకూడదు. విషయం వచ్చింది ఆత్మవర్గం అంటే తన సముదాయం. ఆత్మవర్గం అంటే తన బంధువులు, అంటే తన సిద్ధాంతం వారు, తన మార్గం వారు, తన పక్షం వారు, వారిని వదిలిపెట్టేసి తన సముదాయాన్ని వదిలిపెట్టేసి ఇతర సముదాయం అంటే మన ఇప్పుడు ఆర్యులం అనుకోండి. ఇది కాకుండా ఏ క్రైస్తవమో ఏ ముస్లిమో అటువైపు వెళ్తే ఆ సముదాయంలో వెళ్ళిపోతే ఎలా ఉంటుంది? స్వయంగా నష్టపోవడం అవుతుంది. అంతేకాకుండా ఇంకేమవుతుంది చెప్పండి?
ఇప్పుడు నేను ఒక ముస్లిం గానో ఒక క్రైస్తవుగానో మారిపోతే ఎలా ఉంటుంది? నేను ఇప్పుడు నాకు నష్టం, తర్వాత చెప్పండి ఇంకెవరికి నష్టం? ఋషులకు ధర్మానికి ఋషులకు ధర్మానికి నష్టం అవుతుంది. మనం అనుకోవచ్చు నేనే కదా ఒక్కరినే కదా అంటే అనుకోకండి. ఒక్కరి వలన కూడా వ్యక్తిగతంగా నష్టమే. అటువంటి రాజు అయితే రాజు గమనించండి, రాజే మారిపోతే మొత్తం రాజ్యానికి ఎంత నష్టము. రాజ్యానికే నష్టం. జరిగింది అదే, మన దేశంలో జరిగింది అదే. మధ్యకాలం రాజులు బౌద్ధులుగా మారిపోయారు. ఎవరు ఆ చక్రవర్తి? గుర్తుందా పేరు? శోకం లేనివాడు. శోకం లేనివాడు ఎవరు? ఆ చక్రవర్తి పేరేంటి? అశోకుడు. అశోకుడు. ఆ శోకుడు. అశోకుని వల్ల శోకమైంది. మొత్తం మన భారతదేశం శోకం ఏర్పడింది. ఎందుకు చెప్పండి? అశోకుని వలన శోకం పెరిగిపోయింది, ఎక్కువైపోయింది. శోకం మొదలైంది అప్పటి నుంచే. ఎందుకు చెప్పండి? అశోకుడు మారిపోయాడు కదా. ఎటువైపు వెళ్ళాడు అశోకుడు? బౌద్ధ మతం. తర్వాత ఏమైంది? ఆయుధాలు అవసరం లేదు, సైన్యం అవసరం లేదు, అంతా శాంతి శాంతి కదా. ఈ శాంతి శాంతి అక్కడి నుంచి మొదలైంది. అహింస. ఎటువంటి అహింస? ఎంతన దోచుకోండి, ఎంతన తిట్టుకోండి, ఎంతన చంపుకోండి, మేము ఏమి అనం. మా వారిని ఏమైనా చేసుకోండి, మేము ఏమనం. బాగుందా? ఇది న్యాయమా? అశోకుని కూతురు ఏం పేరు? సంఘమిత్రనా? సంఘమిత్ర. సంఘమిత్ర కొడుక కూతురా? సరే, సంతానాన్ని ఏం చేశాడు? కొడుకుని ఏం చేయాలి? రాజుని చేయాలా? బౌద్ధ భిక్షు చేశాడు. శ్రీలంక పంపించడం జరిగింది కదా. బౌద్ధ మత ప్రచారకం చేయడం జరిగింది. ఏమైంది చూడండి. ఒక రాజు మారిపోతే వ్యక్తిగతం కాదు, మొత్తం దేశానికి, మన ధర్మానికి ఇప్పటికి కూడా దాని ప్రభావం ఉంది. ఇప్పటికి కూడా ఇప్పటికీ గాంధీ గారి యొక్క అహింస మార్గం ఏమిటి? ఇదే మార్గం. ఒక చెంప వాయిస్తే మరొక చెంప వాయించుకో. ఇలా ఇది న్యాయమా? అనుకోకండి నా వలన నాకే నష్టం అని అనుకోకండి. మన వలన చాలా నష్టం జరుగుతుంది. ముందు మన కుటుంబానికి, మన వంశానికి, మన ధర్మానికి, మన మార్గానికి, మన సిద్ధాంతానికి మహాపాపం అవుతుంది. జాగ్రత్త. అదే విషయం చెప్తున్నారు. ఆత్మవర్గం పరిత్యజ పరవర్గం సమాశ్రయేత్. స్వయమేవ లయం యాతి. స్వయంగా లయం అయిపోవడం అంటే నష్టం అయిపోతాడు. యథా రాజ అతి ధర్మత. అతి ధర్మాన్ని వదిలిపెట్టడం లేదా అన్యధర్మం, వేద ధర్మాన్ని ఆశ్రయిస్తే. తర్వాత శ్లోకం 3వ శ్లోకం చూడండి. హస్తి స్థూల తను స హస్తి స్థూల తను స చ అంకుశవశ కిం హస్తి మాత్రో అంకుశః దీపో ప్రజ్వలితే ప్రణశ్యతి తమః కిం దీపమాత్రం తమః వజ్రేణ అపి హతాః పతంతి గిరయః కిం వజ్రమాత్రో గిరిః. ఇక్కడ గిరిస్ అంటే విసర్గ. గిరి. తేజోయస్య విరాజతే స బలవాన్ స్థూలేషు కః ప్రత్యయః. తెలుగులో అర్థం చెప్పండి. గజరాజు స్థూలమైన శరీరము కలది, అయినను అది అంకుశమునకు వశమగును. అయినను అంకుశము ఏనుగుతో సమానమగునా? దీపమును వెలిగింపగానే చీకటి పోవును, కాని చీకటితో పోల్చిన దీపం ఎంత? వజ్రముచే కొట్టబడి పర్వతములు చూర్ణములై పడుచున్నవి, కాని పర్వతములు వజ్రము వలె చిన్నవి కాగలవా? దేనికి తేజస్సు గలదో అది ఏ బలము కలది. బాహ్యాకారము గొప్పగా ఉన్నంత మాత్రమున అది గొప్పది అని విశ్వసింపతగదు. వివరణం. తేజోవంతులలోని తేజస్సు ప్రకట మగుటకు
శరీరము లావు కానక్కరలేదు. సన్నని శరీరము కలదైనను అవి తమ పరాక్రమమును ప్రదర్శింపగలవు. లావుగా నుండుట బలము కాదు, దుర్బలత్వమునకు చిహ్నం. వైద్యశాస్త్రములో లావుగా ఉండుట కంటే సన్నగా ఉండుటయే మేలనెను. స్థౌల్య కార్యే కాశ్యే స్థౌల్య కాశ్యే వరం కార్శ్యం అంటాడు సరకుడు. లావుగా ఉండుట కంటే సన్నగా ఉండుట మేలనెను. కృషః స్థూలాత్ పూజిత, సుశ్రుతులు అంటున్నారు. స్థూలముగా ఉండుట కంటే చిక్కియుండుట మేలనెను. కృషః స్థూలాత్ తు స్థూలాత్ స్థూలాత్ తు పూజిత. స్థూలాత్ పూజిత. కృషః స్థూలాత్ పూజిత. స్థూలముగా ఉండుట కంటే చిక్కియుండుట మేలు అనెను. ఓ నమస్తే గురు. అంతే అక్కడ ఏనుగు అంకుశ వశంలో వచ్చేస్తుంది కదా. ఏనుగు అంకుశంతో వశంలో ఉంచుకోవచ్చు. అంకుశం పెద్దదా, ఏనుగు పెద్దదా? ఏది పెద్దది? ఏనుగే పెద్దది. మరి అంకుశంతో చిన్నది, చాలా చిన్నది అంకుశం. దాంతో అంకుశంతో ఆగిపోతుంది కదా. అలాగే దీపం పెద్దదా, చీకటి పెద్దదా? చీకటే పెద్దది. చీకటి ఎంత ఉంటుంది, దీపం ఎంత ఉంటుంది? దీపో ప్రజ్వలితే ప్రణశ్యతి తమ అంటే చీకటి నాశనం అయిపోతుంది, పారిపోతుంది, చీకటి ఉండదు. కిం దీపం మాత్రం తమ, దీపం ఆ చీకటితో సమానమా? దీపం ఎంత చిన్నది, చీకటి ఎంత పెద్దది, అయినా చీకటి పారిపోతుంది కదా. వజ్రేనాపి హతాపతంతి గిరయ, వజ్రంతో హతమైపోతాయి, పడిపోతాయి. గిరయ గిరులు, పర్వతాలు, కొండలు. కిం వజ్రం మాత్రం గిరి, ఆ వజ్రం ఆ కొండలతో సమానమా? కొండలు పెద్దదా, వజ్రం పెద్దదా? ఇక్కడ వజ్రం అంటే ఏ వజ్రము చెప్పండి? వజ్రంతో కొండలు పగిలిపోతాయా, పడిపోతాయా? ఏ వజ్రము? ఏ వజ్రం అనుకుంటున్నారు? పర్వతాలు అయితే డైనమైట్ ఏదో అంటారు గురించి. దాంతో ఆ ఏదైనా పర్వతాలు అలాంటివి పేల్చాలి అంటే డైనమైట్ అంటారు. ఇంకా వజ్రాలు, ఇంకేం వజ్రాలు ఉంటాయి? మామూలు వజ్రాలు అయితే కోహినీరు వజ్రము అట్లా. ఆ వజ్రాలు కాదు, వేరే వజ్రాలు. ఈ వజ్రాలు కాకుండా, వజ్రాలు వైడూర్యాలు రత్నాలు కాకుండా, రాళ్ళు కాకుండా ఇంకే వజ్రాలు ఉంటాయి? పిడుగు కూడా వజ్రం అంటారు. పిడుగుతో కూడా రాళ్ళు పగిలిపోతాయి. ఇప్పటి భాషలో ఈ డైనమైట్లు, బాంబులు అనుకోండి, బాంబులతో కూడా పర్వతాలు ముక్కలైపోతాయి. తేజోయస్య విరాజతే, ఇక్కడ తేజం అంటే ఇక్కడ జ్ఞానం అని తీసుకోవాలి. ఏది గొప్ప? జ్ఞానం గొప్పదా, శరీరంలో బలం గొప్పదా? స్థూల బలం, బాహ్య బలం? జ్ఞానమే గొప్పది. లోపల బలం గొప్పదా, బయట బలం గొప్పది? ఏ బలం గొప్పది? లోపల బలమే గొప్పది గురుజీ. లోపల బలమే గొప్పది గురుజీ. ఆత్మబలం గొప్పది, ఆత్మవిశ్వాసం గొప్పది. బుద్ధిర్యస్య బలం తస్య, మర్చిపోయారా? ఎక్కడ వచ్చింది? నిన్ననే వచ్చింది కదా. బుద్ధిర్యస్య బలం తస్య. బుద్ధి బలం గొప్పది. 16వ శ్లోకంలో, 10వ అధ్యాయంలో 16వ శ్లోకం. బుద్ధిర్యస్య బలం తస్య నిర్బుద్ధేశ్చ కుతో బలం. అజ్ఞానం పెద్దదా, జ్ఞానం పెద్దదా? మనిషికి అజ్ఞానం ఎక్కువ ఉంటుందా, జ్ఞానం ఎక్కువ ఉంటుందా? జ్ఞానం ఎక్కువ ఉంటది. నాకైతే అజ్ఞానం ఎక్కువ ఉంది. నాకైతే అజ్ఞానం ఎక్కువ ఉంది. అజ్ఞానమే చాలా ఉంటుంది. అజ్ఞానం ఎన్ని జన్మల అజ్ఞానం ఉంటుంది? ఎన్ని జన్మల అజ్ఞానం ఉంటుంది? మీకు ఎన్ని జన్మలో అన్ని జన్మల అజ్ఞానం ఉంటుంది. మీకు ఎన్ని జన్మలు? లెక్కలేదు గురేజీ. ఎన్ని జన్మలు అంటే ఎన్నో ఎన్నో ఎన్నో. మీ వయసు ఎంత కాదు, మీకు ఎన్ని జన్మలు? ఇప్పుడు ఇలా అడగండి, మీ వయసు ఎంత అంటే ఆత్మ యొక్క వయసు. ఆత్మ వయసు ఎంత? ఎన్ని జన్మలు అంత వయసు.
అంత వయసు. ఆత్మకు ఎన్ని జన్మలు అంత వయసు. అంత గొప్ప పెద్ద అని చెప్పి భయపడకండి. చీకటి, మహా చీకటి, పెద్ద చీకటిని భయపడకూడదు. చిన్న చిరుదివే చాలు కదా. చీకట్లను తరిమివేయడానికి చిన్న దీపమైన చాలు. అజ్ఞానం బాగుందని భయపడకండి. కొంత జ్ఞానం చాలు. వైదిక జ్ఞానం, భగవంతుని జ్ఞానం కొంతున్నా అజ్ఞానం పటాపంచలైపోతుంది. భయపడకండి. అజ్ఞానం చాలా ఉంది, అనేక జన్మల అజ్ఞానం ఉంది, అవిద్య ఉంది అని చెప్పి భయపడకండి. కొంచెం ఉన్న చాలు. సరైన జ్ఞానం, వివేక జ్ఞానం ఉంటే చాలు. ఏనుగు పెద్దదే కానీ అంకుశం చాలా చాలా చిన్నది, భయపడుతుంది. ఏనుగు చెప్పినట్టు వింటుంది అంకుశంతో కదా. భయపడకండి. జ్ఞానం బిందు మాత్రేన అజ్ఞానం పర్వతమేవచ్చ. ఎక్కడొచ్చింది? నేను చెప్పాను. అట్లా అంటే దానికి అర్థం లేదు. మీరు అన్న వాక్యాలకు అర్థం రాలేదు మరి. జ్ఞానము తక్కువ అంటే బిందు మాత్రమే, కానీ అజ్ఞానం ఎక్కువ ఉంది అని అర్థం గురించి. బిందు కూడా తక్కువే. మనకున్న జ్ఞానం బిందు కూడా ఆవగిందంతా. భూగోళం ముందు ఆవగిందంతా మన జ్ఞానం. తర్వాత శ్లోకం 4వ శ్లోకం చూడండి. కలవు దశశాస్త్రేషు హరిహి త్యజతి మేదినీం తదర్థం జాహ్నవీ తోయం తదర్థం గ్రామదేవత. చెప్పండి. కలియుగములో 10,000 సంవత్సరముల అనంతరము హరి అంటే విష్ణువు భూమిని విడిచిపెట్టును ఉన్నాడు. 10,000 అంటే కలియుగంలో 10,000 సంవత్సరాల తర్వాత, ఇప్పుడు 5,000 సంవత్సరాలు అయిపోయింది, ఇంకా 5,000 సంవత్సరాల తర్వాత విష్ణు ఉండడు. 5,000 సంవత్సరములు గడవగానే గంగాజలము విడిచిపెట్టును. భూమి మీద గంగాజలం కూడా ఉండదట. 2,500 సంవత్సరములు గడిచిన తరువాత గ్రామదేవత విడిచిపెట్టిపోవును. గ్రామం నుండి అంటే పోషములు, మైసములు, పోలేరములు అన్ని ఉన్నాయన్నమాట, అన్ని పోతాయి అన్నమాట. అన్ని పోతాయి. ఇది పక్క ప్రక్షిప్తం, సందేహం లేదు. ప్రక్షిప్తం పక్కన పెట్టండి, చదవకండి, వద్దు. తర్వాత 5వ శ్లోకం చూడండి. గృహ అసక్తస్య నహ విద్యా నహ దయా మాంసభోజినః ద్రవ్యలుబ్ధస్య నహ సత్యం స్త్రైణస్య న పవిత్రత. చెప్పండి. గ్రహ సంబంధ విషయములందరి ఆసక్తి మోహములలో చిక్కుకున్నవానికి విద్యాప్రాప్తి కలుగదు. మాంసము భుజించవానికి దయ ఉండదు. ద్రవ్యమునందు లోభగుణం కలవాని దగ్గర సత్యం ఉండదు. దురాచారి, వ్యభిచారి, భోగ విలాసైన వాడు పవిత్రుడుగా ఉండలేడు. వివరణం. గ్రహమందు ఆసక్తి కలవానికి విద్యాప్రాప్తి కలుగదు. విద్యార్థి లక్షణాలలో ఇక్కడ విద్యార్థిని రాయండి. గ్రహంలో ఆసక్తి విద్యార్థికి. విద్యార్థి ఇంట్లో కమ్మగా భోజనం గుర్తుకొస్తే, ఇంట్లో బంధువులు గుర్తుకొస్తే, అమ్మమ్మ నాన్నమ్మలు గుర్తుకొస్తే, ఇంటి ఆసక్తి ఉంటే, ఇంటి ధ్యాస ఉంటే విద్యార్థికి చదువు రాదు. గ్రహం మందు ఆసక్తి కల విద్యార్థికి విద్యాప్రాప్తి కలుగదు. ఈ విద్యార్థి లక్షణములలో గ్రహత్యాగం ఒకటి. కాక చేష్టో బకో ధ్యాని శ్వాన నిద్ర తథైవ చ. అల్పాహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణాః. కాకివలే చేష్టలు చేయుచు కొంగవలే ధ్యాన నిమగ్నుడై కొంచెము ధ్వనైనను నిద్రలేచు కుక్క వలె నిద్ర కలవాడై అల్పాహారియు గృహత్యాగియు విద్యార్థి కావలెను. ఈ 5 విద్యార్థి లక్షణములు. మాంసము భుజించవానికి దయ ఉండదు. ప్రాణులను హింసించినప్పుడే మాంసము లభించును. జీవహింస లేనిదే మాంసభక్షణ జరగదు. కావున వారిలో దయాభావం ఉండదు. ఒకానొక కవి నహి మాంసం తృణాత్
కాష్ట నహి కాష్టాత్ 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 ఉపలాత్ కాష్టాత్ ఉపలాత్ వా అపి ఉపలాత్ వా అపి జాయతే హత్వా అత్వా జంతుం తతో మాంసం తస్మాత్ దోషంతు భక్షణే దోషస్తు దోషః తు దోషః తు దోషస్తు దోషః తు భక్షణే. మాంసము గడ్డి నుండి గాని కట్టెల నుండి గాని రాళ్ళ నుండి గాని లభింపదు. జంతువును చంపినప్పుడే మాంసము లభించును. కావున మాంస భక్షణలో దోషమున్నది. ధనమునందు లోభగుణము కలవారిలో సత్యం ఉండదు. ధన లోభంచే అధికముగా ధనము సంపాదించి మోసం చేయుటకు అబద్ధమాడును. వ్యభిచారులు కులము శీలము రంగు రూపము మొదలగు వానిని చూడరు. కావున వారిలో పవిత్రతయు ఉండదు. ఇట్టి శ్లోకముతో సమానమైన మరొక శ్లోకం. మద్యపస్య కుతః సత్యం జనవర్మ వివేకం. మద్యపస్య కుతః సత్యం దయా మాంసాచన కుతః దయా మాంసాచన కుతః కామ్యనస్య కుతో విద్యా నిర్ధనస్య కుతః సుఖం. అది జనవర్మ జైన మతం జైన వాళ్ళది జైన ధర్మం యొక్క పుస్తకం జైన ధర్మ వివేకం పుస్తకం గ్రంథం జనవర్మ వివేకం అని ఉంది గురించి. అది జైన ధర్మ వివేకం పుస్తకం గ్రంథం పేరు అది గ్రంథం జైన మతం. అమ్మ వీడియోల పద్మమ్మ గారు మ్యూట్ లో ఉండండి. మొత్తం అన్ని వినిపిస్తున్నాయి, రికార్డ్ అవుతున్నాయి. పద్మమ్మ గారు వీడియోల పద్మమ్మ గారు చెప్పండి. అయిపోయిందా? ఎక్కడికి అయిపోయింది, ఇంకా 6 శ్లోకం వచ్చి. సరే, ఇక్కడ గృహ ఆసక్తస్య ఇంటి ఆసక్తి ఉన్న వారికి విద్య రాదు. చూసుకోండి, ఇంటి ఆసక్తి ఉంటే విద్య సరిగా అర్థం కాదు. అందుకే గృహత్యాగి కావాలి విద్యార్థి. విద్యార్థి కాదు, గురువు కూడా. అధ్యాపకులు ఉపాధ్యాయులు ఎక్కడ ఉంటారు? వనములలో ఆశ్రమంలో ఉంటారు. కాదు, వినండి వినండి. ఇప్పుడు స్కూళ్ళు ఉన్నాయి కదా, విద్యాలయాలు పాఠశాలలు ఉన్నాయి కదా, అవి గురువుగారి ఇంట్లో ఉంటాయా విద్యార్థుల ఇంట్లో ఉంటాయా? విద్యాలయాలు పాఠశాలలు కాలేజీలు విశ్వవిద్యాలయాలు గురువారి ఇళ్లలో ఉంటాయా లేదా విద్యార్థుల ఇళ్లలో ఉంటాయా? ఎవరిళ్లలో ఉండవు, విడిగా ఉంటాయి. విద్యార్థి కూడా గృహత్యాగి కావాలి, గురువు గారు కూడా గృహత్యాగి కావాలి, అప్పుడు విద్య వస్తుంది. ఇది రహస్యం. అందుకే ఆ సూత్రం ఇప్పుడు కూడా పాటిస్తారు. స్కూల్ ఎక్కడ ఉంటాయి? ఇంటి నుంచి గురువుగారు వస్తారు, ఇంటి నుంచి విద్యార్థి వస్తారు, మధ్యలో కలుస్తారు. ఎక్కడ? విద్యాలయంలో, పాఠశాలల్లో, కాలేజీల్లో కదా. అది ఉండాలి, అప్పుడే విద్య వస్తుంది. ఒకవేళ గురుగారి ఇంటికి విద్యార్థులు వచ్చిన, అంటే ట్యూషన్ అనుకోండి, గురుగారి దగ్గరికి వెళ్ళి విద్యార్థులు నేర్చుకుంటే అక్కడ కూడా అంతే. అది ఇల్లే కదా. ఇంట్లో విద్య రాదు, అందరికి అనుభవమే. నిజం చెప్పండి, నిజం చెప్పండి. ఇంట్లో విద్య వస్తుందా? గురుగారి ఇంటికి వచ్చి నేర్పించినా లేదా గురుగారి ఇంటికి విద్యార్థి వెళ్ళినా విద్య రాదు. ఒప్పుకుంటారా? ఇందులో ఒక వైపు నుంచి చెప్పడం జరిగింది, నేను మరో వైపు చెప్తున్నాను. నేను దీంట్లో విద్యార్థి గురించి ఉంది. విద్యార్థి గృహత్యాగి కావాలి. కాకచేష్ట బకోధ్యాని శ్వాన నిద్ర తథా ఏవచ అల్పహారి గృహత్యాగి విద్యార్థి పంచలక్షణ. ఉపాధ్యాయులు కూడా గృహత్యాగి కావాలి, అప్పుడే విద్య వస్తుంది. సిద్ధంగా ఉన్నారా? గృహత్యాగి విద్య కావాలంటే గృహత్యాగి కావాలి. ఎవరెవరు సిద్ధంగా ఉన్నారు? నిజమైన విద్య కావాలంటే రాదు. విద్యార్థులు, ఉపాధ్యాయులు, గురువులు వేరే చోట ఉండాలి, అప్పుడే విద్య వస్తుంది. అటువంటి వాతావరణం ఉండాలి, అప్పుడే విద్య వస్తుంది. సాధన అయినా విద్య, ఏ విద్య అయినా, ఇదే విద్య కాదు, ఏ విద్య అయినా, ఏ విద్య నేర్చుకున్నా సిద్ధంగా ఉన్నారా గృహత్యాగం చేయడానికి? పెద్ద పరీక్ష అయిపోయింది కదా. ఎవరు సిద్ధంగా ఉన్నారు? మునిశేఖర్ గారు సిద్ధంగా ఉన్నారా? విద్య రావాలంటే గృహత్యాగం కావాలి. స్వామి
మొన్ననే కొడుకు పుట్టాడు స్వామి. నేను గృహ త్యాగం మరి చేస్తే అంతే. అంతే, అర్థమైందా మరి? అంటే ముందే విద్య రావాలి. ముందే తెలుసుకునే స్వామి సమస్య. అందుకే బ్రహ్మచర్య ఆశ్రమం. 15 ఏళ్ళు ఇల్లు విడిచిపెట్టి బయట తిరుగుతా చాలా విషయాలు తెలుసుకున్నా స్వామి. సరే అయితే అంటే గుర్తు చేస్తున్నాను. ఓకే ఇప్పుడు ఓకే సార్. విడిచిపెట్టమని కాదు, ఇప్పుడేం విడిచిపెట్టాల్సిన అవసరం లేదు. విద్య రావాలంటే, సరిగ్గా విద్య రావాలంటే అప్పుడప్పుడు గురుకులం వెళ్ళడము, బయట అప్పుడప్పుడు తాత్కాలికంగా వెళ్ళి రావాలి. అలా అలవాటు చేసుకోండి. శిబిరాలు తాత్కాలికంగా వెళ్ళడం అవసరం. తీవ్రాలు కానీ ఎక్కడ విద్య ఉండకపోయినా 10 రోజులు, వారం రోజులు, 3 రోజులు, ఒక రోజైనా పర్వాలేదు వెళ్ళాలి, తెలుసుకోవాలి, ఛార్జింగ్ చేసుకొని రావాలి. ఛార్జింగ్ కొరకు. అయితే విద్య రావాలంటే కాకి ఎలా ఉంటుంది అలా ఉండాలి. కాకి ఎలా ఉంటుంది? బకధ్యానం, కొంగలాంటి ధ్యానం ఉండాలి. అంతే, మొత్తం మగ్నం అయిపోవాలి. కాకి ఎంత వేగంగా ఉంటుంది, క్విక్. దాని పేరు క్విక్ అని పెట్టాలి, కాకి కాదు, క్విక్. కాకి పేరు క్విక్ అని పెట్టండి. కాకిని రాళ్లతో కొట్టి చూడండి, తెలుస్తుంది మీకు. కాకిని కొట్టగలుగుతారు రాళ్లతో, కొట్టి చూడండి. అలా కుక్క నిద్ర ఉండాలి, అంత అప్రమత్తంగా ఉండాలని. జాగ్రత్తగా ఉండాలి. శ్వాన నిద్ర, కుక్క నిద్ర. శ్వ అంటే కుక్క నిద్ర ఉందా? ఏ నిద్ర ఉంది మీది చూసుకోండి, ఎవరికి వారు. కుక్కలాగా నిద్రపోవాలి, తెలుసు. ఇంతకుముందు వచ్చింది తొందరగా నిద్రపోవడం అనమాట. తొందరగా నిద్రపోవాలి, ఇలాంటి లేవాలి. చీమ చిటుకు అంటే లేవాలి. చీమ కూడా చిటుకు అంటే వినిపించాలి మీకు. చీమ చప్పుడు వినిపిస్తుంది ఎవరికైనా? చీమ చప్పుడు. అంత తొందరగా లేవాలన్నమాట. క్షణ నిద్ర, అల్పాహారి, బాగా తినొద్దు, బాగా తింటే కుదరదు, గృహత్యాగి, విద్యార్థి లక్షణాలు ఇవి 5. అలా ఉన్నప్పుడే మాంసం మంచిది కాదు, చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. మాంసం నా దయ, మాంసం భోజనం చేస్తే దయ ఉండదు. ఎందుకంటే అలవాటు అయిపోతుంది చంపడం. చంపకుండా మాంసం దొరకదు, దయగుణం ఉండదు. లోభం కూడా మంచిది కాదు, ధనలోభి ఏం చేస్తాడు? ధనప్రాప్తి కొరకు మోసం చేస్తుంటాడు, చలకపటం చేస్తుంటాడు, అసత్యం చెప్తుంటాడు, వ్యభిచారి పవిత్రంగా ఉండలేడు. కాబట్టి మంచివి కావు. కామినః కుతో విద్య నిర్ధనస్య కుత సుఖం. నిర్ధనునికి సుఖం ఉండదు. కాబట్టి మనం వైదిక మార్గంలో ఉన్నాం కాబట్టి వేదాన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి, ఆ రకంగా జీవించే ప్రయత్నం చేయాలి. వైదిక జీవనము, ఋషి జీవనము, ముని జీవనము ప్రయత్నం చేయండి. ఇంతకుముందు ఆరంభంలో చెప్పినట్టుగా ముందు మాట్లాడడం నేర్చుకోండి. దాంట్లో ఒకటి చెప్పినాను, అంటే నా వలన నా ధర్మానికి చెడ్డ పేరు రాకూడదు. ఒక ప్రతిజ్ఞ చేసుకోండి, సంకల్పం చేసుకోండి, అనండి. నా వలన అనండి, నా ధర్మానికి చెడ్డ పేరు రాకూడదు. ఇది ఒకటి ప్రయత్నం చేయండి. ఇక్కడ నేను ఓడిపోతున్నా, నేను గెలుస్తున్నా అనకుండా నేను గెలవాలి అంటే అనుకోకూడదు. గుర్తుంచుకో. ఇక్కడ బయట వారితో మాట్లాడు, క్రైస్తవులు కానీ అప్పుడప్పుడు ఇవన్నీ వస్తుంటాయి. క్రైస్తవులు, ముస్లింలు, ఈ కమ్యూనిస్టులు, నాస్తికులు వస్తుంటారు. ఒకటి చెప్పాలి, నేను ఇప్పుడు అడిగే ప్రశ్న అడిగి నేర్చుకోండి. మీకు ఏం రాకపోవచ్చు కాక, ఆ ఖురాన్ గురించి, ఆ బైబిల్ గురించి, వేదం గురించి మీకు ఏమి తెలియదు, అయినప్పటికీ ఈ ప్రశ్న వేయడం వచ్చు కదా. ఏ ప్రశ్నలు? మీరు అధ్యయనం చేసినారా, చదివినారా, క్రమంగా చదివినారా, మీకు వచ్చా? మీరు చదివిన అనువాదమా, మూల భాషనా, ఆ మూల భాష మీకు వచ్చా? ఈ ప్రశ్న అడగండి, అయిపోతుంది. ముందుగా మన సిద్ధాంతం, మన ధర్మం, మన మార్గం చెప్పకూడదు, వాళ్ళని అడగాలి. కొన్ని పాటించండి, అప్పుడు మనం ఓడిపోవడం ఉండదు. నా వలన నా ధర్మం ఓడిపోకూడదు. గట్టిగానండి, నా వలన నా ధర్మం ఓడిపోకూడదు. శుభం. నోటి కూడా దీనికి యాడ్ చేస్తే బాగుంటది. నా వల్ల నా ధర్మానికి పేరు రావాలి. అది చెప్పుకోండి, ఇంకా మంచిదే కదా.
ధర్మం పేరు కాదు, పేరు అవసరం లేదు, గెలిపిస్తే చాలు. నేను నా ధర్మాన్ని గెలిపిస్తాను. ధర్మము దానికది గెలవదు, గుర్తుంచుకోండి. సత్యమేవ జయతే, ఈ రాసం చెప్పండి ఎవరైనా. సత్యమేవ జయతే, జయతే అంటే అర్థం ఏంటి? సత్యమే జయింపబడుతుంది అని అర్థం. సత్యమే జయింపబడుతుంది, జయించదు. సత్యము జయించదు. సత్యమేవ జయతే అంటే ఏమనుకున్నారు? ఏమనుకున్నారు? సత్యం జయిస్తుంది కాదు, సత్యం జయింపబడుతుంది. అంతే అనుకుంటారు గురూజీ, సత్యమే జయిస్తుంది. సత్యమే జయిస్తుంది, సత్యం జయించదు. సత్యమే జయింపబడుతుంది. సత్యాన్ని గెలిపించాలి మనమే. సత్యాన్ని గెలిపించాలి, ధర్మాన్ని గెలిపించాలి. చెప్పండి మరొక, మీరు అన్నట్టుగా ధర్మాన్ని నేనే గెలిపించాలి. చెప్పండి, ధర్మాన్ని నేనే గెలిపించాలి, ధర్మాన్ని నేనే గెలిపించాలి, సత్యాన్ని గెలిపించాలి. అక్కడ సత్యం అంటే ధర్మమే. సత్యమేవ జయత అంటే ధర్మమేవ జయతది. సత్యం అన్న ధర్మం ఒకటే. మళ్ళీ సత్యము జయతే, జయతి కాదు, జయతే. జయతే అంటే జయింపబడుతుంది. సత్యమే జయతి అంటాం మనం, ఒక్కోసారి జయతి కూడా అంటాం. సత్యమేవ జయతి, జయతి కాదు. అప్పుడు జయతి అంటే సత్యమే జయిస్తుందని. ఇక్కడ రాసింది చూడండి, ఎక్కడన్నా నోట్ల పైన అక్కడక్కడ ఉంటాయి కదా, ఎక్కడ ఉంటాయి చూడండి, నాణేల పైన ఉంటాయి సత్యమేవ జయతని. ఎక్కడ కోర్టుల్లో ఉంటుంది సత్యమేవ జయతే, కోర్టుల్లో. ఈ గవర్నమెంట్ దాంట్లో కూడా ఉంటాయి స్వామి, గవర్నమెంట్ బొమ్మలు వేస్తారు కదా స్వామి, రౌండ్ గా. చూడండి అక్కడ ఆఫీసులలో దాంట్లో ఉంటది కింద సత్యమేవ జయతే. శుభం, సత్యమే జయింపబడాలి, ధర్మమే జయింపబడాలి, ధర్మము రక్షింపబడాలి. ధర్మో రక్షతి రక్షిత, రక్షింపబడిన ధర్మం రక్షింపబడుతుంది. ధర్మో రక్షిత రక్షతి. శుభం, ముగించేద్దామా? ముందుగా పరమిత పరమాత్మకు, ఋషులకు, మాస్టర్ అందరూ కూడా వందనాలు, ప్రణామాలు సమర్పిస్తూ, బంధువులారా మీ అందరికీ పరమిత పరమాత్మ యొక్క శుభాశీస్సులు. ఓం శం. ఓం ధన్యవాదాలు. సర్వేభ్యో నమో నమః.